Hey, very good morning and good evening, everyone. Welcome. Yeah. So last session, మనం కొన్ని Linux commands చూస్తున్నాం and we'll continue the same thing. Just to recall, ఇప్పుడు దాకా మాట్లాడుకున్న కమాండ్స్ ఫస్ట్ సెషన్లో ls కమాండ్ మనకి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ చూడడానికి, pwd అండ్ cd కమాండ్స్ టు అండర్స్టాండ్ ది డైరెక్టరీ ఎక్కడ ఉన్నాం, ఎలా నావిగేట్ అవ్వాలి, తర్వాత ఒక ఫైల్ ఒక డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా రిమూవ్ చేయాలి, ఎలా కాపీ చేసుకోవాలి, okay, ఎలా రీనేమ్ చేసుకోవాలి, ఓకే, ఇలాంటివి. దాని తర్వాత ఫైల్ కంటెంట్ చూసాము. ఆ, ఒక ఫైల్ లోపల కంటెంట్ ఉంటే దాని లోపల నుంచి ఎలా డేటా తీసుకురావాలి, లైక్ ఎలా ఫిల్టర్ చేయాలి, ఐడియా ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఆ, మన ఓన్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి, దానిలో కొత్త చేంజెస్ చేయాలి, ఉన్న ఫైల్ని కొంచెం చేంజెస్ చేయాలి అంటే ఎడిటర్. సో ఇవి చూసాము. దీని తర్వాత కర్ల్ కమాండ్ చూసాము, లైక్ డౌన్ బ్రౌజింగ్ అండ్ డౌన్లోడింగ్ స్మాల్ ఆప్షన్. అండ్ దెన్ టార్ కమాండ్ ఎక్స్ఎఫ్ ఫర్ ఎక్స్ట్రాక్షన్, అన్జిప్ కమాండ్ అది జిప్ ఫైల్ అయితే. until here. ఆ తర్వాత పైప్ ఒక కాన్సెప్ట్ చెప్పాను. అందులో సమ్ టైమ్స్ పైప్ ఎక్సార్క్స్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, ప్రెటీ రేర్. అగైన్ సో వన్స్ ఇన్ అ వైల్ మీకు బేసిక్గా మీ కమాండ్ మన కమాండ్ ఎప్పుడైనా సరే ఆ, అది ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్ టు పైప్ నుంచి ఇన్పుట్ తీసుకోలేకపోతుంది అంటే విల్ యూజ్ ఎక్సార్క్స్. జనరల్గా లైక్ మనం రాసుకునే స్క్రిప్ట్స్కి ఆ క్యాపబిలిటీ ఉంటుంది. ఓకే, డేటా వేరే దగ్గర నుంచి వస్తుంది, వేరే కమాండ్ నుంచి, అది నా స్క్రిప్ట్కి పాస్ చేయాలి అనుకున్నప్పుడు జనరల్గా మన స్క్రిప్టింగ్ కోసమే ఇది వాడతాం. ఓకే, అదర్వైజ్ కమాండ్స్ మోస్ట్లీ ఉంటాయి. మనకి ట్రెడిషనల్గా ఉన్న కమాండ్లో వన్ ఆఫ్ ద కమాండ్ ఆర్ మనకి చూసిన కమాండ్స్లో వన్ ఆఫ్ ద కమాండ్ ఆర్ఎం కమాండ్కి ఆ క్యాపబిలిటీ లేదు. సో దట్స్ వేర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆర్ఎం. సో అదర్వైజ్ పైప్ సింబల్ ఒక కమాండ్ అవుట్పుట్, ఒక కమాండ్ నుంచి వచ్చే అవుట్పుట్ని ఇంకో కమాండ్కి ఇన్పుట్గా ఇవ్వాలి అంటే దాన్ని. ఓకే, సో అంటిల్ హియర్ లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసాం. సో లెట్స్ కంటిన్యూ విత్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొంచెం మేనేజ్మెంట్ యాక్టివిటీస్. ఓకే, సో ఈ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఐ మీన్ లైక్ లెట్స్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అంటే లైక్ ఆపరేటింగ్ సిస్టంలో ఇప్పుడు దాకా మనం చూసింది వెరీ బేసిక్. ఓకే, నేను ఒక సిస్టంలో లాగిన్ అయితే వెరీ బేసిక్ మనం ఏం చేయాలి అనేది కొన్ని కమాండ్స్. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం లైక్ యూనో సో కొంచెం డిఫరెంట్ వే ఆఫ్ అడిషనల్ టాస్క్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఇవి కొంచెం ఒక ఐ మీన్ లెట్స్ సే మీరు జనరల్గా ఒక బేసిక్ యూజర్ దగ్గరికి వెళ్తే విండోస్లో కూడా సో హీ నో హౌ టు మేబీ బ్రౌజ్ చేయడం తెలుసు, లేదా యూనో సో మేబీ సమ్ బేసిక్స్ లైక్ యూనో ఒక ఫైల్ని ఫోల్డర్ని కాపీ చేసుకోవడం ఇలాంటివి ఐడియా. బట్ గోయింగ్ బియాండ్ లైక్ లెట్స్ నా సిస్టమ్ హ్యాంగ్ అయిపోయింది, ఓకే, ఆర్ హ్యాంగ్ అవుతుంది, ఏ ప్రాసెస్ ఏ ప్రాసెస్ ఎందుకు హ్యాంగ్ అవుతుంది, కొంత డీటెయిల్స్ తెలియాలి అంటే దెన్ యూ షుడ్ స్టార్ట్ అండర్స్టాండింగ్ కొంచెం టెక్నికల్ డీటెయిల్స్ కూడా. లైక్ ఐ మీన్ ఇట్స్ లైక్ నేను జనరల్గా లైక్ కేటగరైజ్ చేస్తున్నాను, కుడ్ బి రాంగ్ యాజ్ వెల్, బట్ పాయింట్ ఏంటి అంటే లైక్ నార్మల్ యూజర్ కంటే కొంచెం మెచ్యూర్ ఉన్న క్యాండిడేట్ ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ జనరల్గా లైక్ నేను ఈ టోటల్ కేటగిరీ ఆఫ్ కమాండ్స్ని లైక్ యూనో సో స్ప్లిట్ చేస్తే లైక్ అంటిల్ నౌ ఏంటంటే రెగ్యులర్ యూజర్ కమాండ్స్. ఇప్పటి నుంచి మనం నేర్చుకోబోయేది కొంచెం అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ కమాండ్స్. ఓకే, కొంచెం ప్రొఫెషనల్ ఏమైతే చేస్తాడో సిస్టమ్. సో కమాండ్స్ దట్ వి ఆర్. సో లెట్ స్టార్ట్ విత్ ప్రాసెస్ మేనేజ్మెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్, ఎందుకంటే లైక్ ఈవెన్ విండోస్లో కూడా మీరు చూసుండొచ్చు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం సిస్టమ్ ఏదో ఏదో స్లోగా అనిపిస్తుంటుంది, ఎందుకు స్లోగా ఉందో తెలియాలి. సో ఇక్కడ కూడా మీకు
విండోస్ టాస్క్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లోకి వెళ్తే మీరు కెన్ సీ ద ప్రాసెసెస్. ఓకే, ఏది ఎక్కువ సిపియు కానీ ఎక్కువ మెమరీ కానీ, ఆర్ అట్లీస్ట్ అసలు ఏమేమి ఉన్నాయి ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, నేను లెట్స్ సే ఒక ప్రాసెస్ని కిల్ చేయాలనుకుంటున్నాను. వన్ థింగ్, ఇక్కడ నేను ఇక్కడ క్లోజ్ చేయొచ్చు, రైట్? ఇట్ విల్ క్లోజ్ ద ప్రాసెస్. అండ్ but however, Linux command line కదా, so you will not have a UI where you want to click on the close button. Something మనం ఒక కమాండ్ లైన్ లోనే చేయాలి. అండ్ దట్స్ వేర్ ఎనీ ప్రాసెస్ మనం ఏం చేయాలి అంటే దెన్ ఇట్ ఈస్ పిఎస్ కమాండ్. ఇట్స్ అవర్. ఓకే, సో ఫస్ట్ పిఎస్ అనే కమాండ్ టైప్ చేస్తే నాకు లిస్ట్ ఆఫ్ ప్రాసెస్ చూపిస్తుంది. కానీ నాకు ఇక్కడ ఏం ప్రాసెస్ వస్తుంది? ఒక బ్యాష్ అనే ఒక ప్రాసెస్ వస్తుంది. అండ్ సిస్టమ్ మొత్తం మీద ఇది ఒక్కటే ప్రాసెస్ రన్ అవుతుందంటే నో. పిఎస్ కమాండ్ ఏం చెప్పడానికి ట్రై చేస్తుందంటే, నువ్వు ఇప్పుడు ఒక టెర్మినల్లో కనెక్ట్ అయ్యావు. లైనక్స్ ఏంటంటే మల్టీ యూజర్ మల్టీ సెషన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, మల్టీ యూజర్ మల్టీ సెషన్ అంటే మల్టిపుల్ యూజర్స్ ఒకటేసారి లాగిన్ అవ్వచ్చు. ఒకటే యూజర్ మల్టీపుల్ సెషన్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. మల్టీ యూజర్ మల్టీ సెషన్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఏంటి? మల్టీ యూజర్ కానీ సింగిల్ సెషన్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఒక యూజర్ ఒక సెషనే ఓపెన్ చేయగలరు. ఓకే, సో ఈ ప్రాబ్లం, సో విచ్ ఈస్ కమింగ్ బ్యాక్ టు లైనక్స్, ఇది మల్టీ యూజర్ మల్టీ సెషన్ కాబట్టి నాకు పిఎస్ కమాండ్ ఏం చెప్తుందంటే లైక్ ఈ సెషన్లో ఉండే ప్రాసెసే చూపడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో నేను ఇక్కడికి వెళ్ళి లైక్ లెట్స్ ఏ పిఎస్ అని టైప్ చేస్తే, సో దెన్ ఐ విల్ గెట్, నాకు ఇక్కడ ప్రాసెస్ వస్తున్నాయి. ఓకే, సో దీనికి ఒక నెంబర్ అలొకేట్ అవుతుంది, పిఐడి ప్రాసెస్ ఐడి. నెంబర్స్ నెంబర్స్తో డీల్ చేస్తుంది. సో 6,777 ఇక్కడ అవుతుంది, 6,742. సో టూ డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ షెల్కి సంబంధించిన ఈ టెర్మినల్కి సంబంధించిన ప్రాసెస్ అవి, నేను ఒక సెషన్ కనెక్ట్ అయ్యాను. ఈ సెషన్కి సంబంధించిన ప్రాసెస్ ఇది, ఈ సెషన్కి సంబంధించిన ప్రాసెస్ ఇది. సో అలా కాకుండా లైక్ లెట్సే నాకు, ఓకే, నాకు ఎవ్రీథింగ్ చూపించు అని అడిగితే దెన్ ఇట్ విల్ షో పిఎస్-ఈ. సో సిస్టంలో రన్ అయ్యే ప్రతి ఒక్క ప్రాసెస్ మనకు దట్ కవర్ 6,777 కూడా. 6,777 ఆ సిస్టమ్, ఐ మీన్ ఆ సెషన్కి సంబంధించి దీనిది కాదు. సో 6,742 దీనిది, 6,777 దాన్ని. సో అది రెండు కూడా చూపిస్తుంది, రైట్? సో దిస్ వే, సో దిస్ వే మనం ఈ ప్రాసెస్ మొత్తం చూడొచ్చు. కానీ ఇంకొక ఆప్షన్ మనం జనరల్గా చూస్తాం ఏంటంటే లైక్ మనకి కొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, ఇప్పుడు ఏం చూపిస్తుంది అంటే ప్రాసెస్ ఐడి చూపిస్తుంది, ప్రాసెస్ నేమ్ చూపిస్తుంది. అండ్ నాకేంటి అంటే ప్రాసెస్, సారీ, సో ప్రాసెస్కి కొంచెం మోర్ డీటెయిల్స్ కూడా కావాలి. లైక్ లెట్స్ సే దానికి సంబంధించిన యూజర్ ఎవరు. ఓకే, మేజర్గా నాకు కావాల్సింది లైక్ యూజర్ ఎవరు. సో ఇలాంటి మోర్ డీటెయిల్స్ కావాలి అంటే లైక్ యూ కెన్ గో ఫర్ పిఎస్-ఈ అండ్ దెన్ -f ఒక ఆప్షన్, పిఎస్-ఎఫ్. ఇది ఇస్తే సో ఇదేంటంటే ఏ యూజర్ ఈ ప్రాసెస్ రన్ చేస్తున్నారో కూడా చూపిస్తుంది. అండ్ అలానే ఈ పేరెంట్ ప్రాసెస్ ట్రీ కూడా చూపిస్తుంది. అంటే లైక్ లెట్స్ ఇప్పుడు 6,777 ఉంది. ఈ ప్రాసెస్ క్రియేట్ అవ్వాలి అంటే ఎవరు క్రియేట్ చేశారు, దాని పేరెంట్ ఎవరు, 6,776. 6,776కి వెళ్తే దాని పేరెంట్ ఎవరు, 6,777.
6772కి వెళ్తే దాని పేరెంట్ ఎవరు? 1862. 1862కి వెళ్తే సో దాని పేరెంట్ ఎవరు? 1. అండ్ 1 దగ్గరికి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? 0కి వెళ్ళి లైక్ ఇది ట్రీ అన్నమాట, హైరార్కీ. ఓకే. సో షూర్ ఈ కమాండ్ పిఎస్ ట్రీ. పిఎస్ ట్రీ అని ఇస్తే లైక్ సో సిస్టమ్ డి. ఓకే, ఈ ప్రాసెస్ మనకి నెంబర్ కావాలంటే సో ఇక్కడ ప్రాసెస్ నేమ్ ఇస్తుంది. నాకు నెంబర్స్ కావాలి అంటే పిఐడిసిస్ పి. ఓకే. సో ఇది ప్రాసెస్ ట్రీ అనమాట. 1 అనే ప్రాసెస్ వీటన్నిటిని లాంచ్ చేసింది. వాటి చైల్డ్స్ అన్ని మీరు చూడొచ్చు. ఓకే. ఇందులో ఎస్ఎస్హెచ్డి అనే సెషన్కి 2 సెషన్లు వచ్చాయి. అండ్ 2 సెషన్లకు సంబంధించిన డీటెయిల్స్ మీకు సేమ్ పిఎస్ కమాండ్ ఒక ట్రీ ఫార్మాట్లో ఇది చూపిస్తుంది. రైట్. సో పిఎస్-ఎఫ్. సో మీకు ఇది అండ్ ఆపరేటింగ్ సిస్టంలోకి వస్తే మీకు యాక్చువల్గా మీకు ఫస్ట్ ఒక 1 and 2 ప్రాసెస్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ మీకు సిస్టమ్ పవర్ ఆన్ చేసినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మీకు ఒక 2 ప్రాసెస్ క్రియేట్ అవుతాయి, 1 and 2. ఆ 2 ప్రాసెస్లో సారీ, ఐ మీన్ ఈ 2 ప్రాసెసెస్లో ప్రాసెసెస్ ఎండింగ్ విత్ పేరెంట్ ఐడి 1 ఆర్ మేనేజబుల్ బై ఓఎస్ యూజర్ ఆర్ అడ్మిన్ యూజర్. అంటే మీరు యాజ్ అ నార్మల్ యూజర్గా లాగిన్ అయ్యారు డెవాప్స్ అనే యూజర్ తోటి, లేదా రూట్ యూజర్ లాగా వెళ్ళినా కానీ మీరు ఓన్లీ 1 రిలేటెడ్ ప్రాసెస్ మాత్రమే హ్యాండిల్ చేయగలరు. వెరాజ్ ఎనీ ప్రాసెస్ ఎండింగ్ విత్ 2 ఇవి సిస్టమ్ లెవెల్ ప్రాసెస్, ఈవెన్ రూట్ యూజర్ కూడా దీన్ని ఏం చేయలేడు. ఓకే. సో మేనేజ్ చేయలేడు అనమాట. అంటే లైక్ దే కాంట్ స్టాప్ ద ప్రాసెస్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఇక్కడ ఈ ప్రాసెస్ 2తో రన్ అవుతుంది. ఇవి కోర్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఈవెన్ విండోస్ టాస్క్ మేనేజర్లోకి వెళ్తే ఓకే, మీరు అన్ని ప్రాసెస్ కిల్ చేయలేరు. ఈవెన్ యువర్ అన్ అడ్మినిస్ట్రేటర్ కొన్ని ఓఎస్ కోర్ ప్రాసెస్ ఉంటాయి. సో దోస్ యూ కాంట్ కిల్. ఓకే. సో దట్స్ హౌ Linux వర్క్స్. ఓకే. అండ్ ఈ ప్రాసెస్ ఓకే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత లెట్స్ సే నాకు ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అండ్ ఐ వాంటెడ్ టు స్టాప్ సమ్ ప్రాసెస్. నేను ఏదో ఒక కమాండ్ కంటిన్యూస్గా రన్ అయ్యే కమాండ్ ఒకటి తీసుకుంటాను జస్ట్ ఫర్ డెమాన్స్ట్రేషన్ పర్పస్. లెట్స్ సే స్లీప్ అనే ఒక కమాండ్ ఉంది. సో స్లీప్ 1 ఇస్తే ఒక 1 సెకండ్ వెయిట్ చేసి ప్రాంప్ట్ ఇస్తాం. స్లీప్ 5 అని ఇస్తే 5 సెకండ్స్ ఆ కమాండ్ అలానే ఉండి 5 సెకండ్స్ తర్వాత మనకి ప్రాంప్ట్ ఇస్తుంది. అంటే 5 సెకండ్స్ వరకు ఆ ప్రాసెస్ స్టిల్ రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు లెట్స్ ఏ 100 ఇచ్చా అంటే ఆఫ్టర్ 100 సెకండ్స్ మనకి ఆ ప్రాసెస్ వస్తుంది. సో నా పిఎస్-ఈఎఫ్ అని ఇస్తే సో యూ విల్ బి ఏబుల్ టు సీ ద ప్రాసెస్. నా ఈ ప్రాసెస్ని ఇప్పుడు ఓకే ఐ వాంట్ టు మేనేజ్ ద ప్రాసెస్. సో దాన్ని ఏం చేయొచ్చు అంటే కిల్ చేయొచ్చు. ఓకే, కిల్ అండ్ ద ప్రాసెస్ ఐడి. సో నేను ఫర్ సమ్ రీజన్ నేను ఆ ప్రాసెస్ని కిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ సమ్ రీజన్, ఓకే, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్. ఇది స్లీపీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బి ఎనీ ప్రాసెస్. అదొక వెబ్ సర్వర్ అవ్వచ్చు, యాప్ సర్వర్ అవ్వచ్చు, డేటాబేస్ సర్వర్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఒక ప్రాసెస్ని నేను కిల్ చేయాలనుకుంటున్నా అంటే నాకు ప్రాసెస్ ఐడి కావాలి అండ్ ఐ విల్ కిల్ దట్ పర్టికులర్ ప్రాసెస్. సో నేను ఇక్కడ కిల్ అని ఇవ్వగానే ఇక్కడ ఆటోమేటిక్గా టెర్మినేటెడ్ మెసేజ్ వచ్చేసింది. సో ఆ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిందంటే నన్ను ఎవరో టెర్మినేట్ చేశారు అని చెప్పి. రైట్. సో ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ ఓకే, ఒక్కొక్కసారి మనకి మేబీ కొన్ని ప్రాసెస్ కిల్ అవ్వవు. ఓకే. సో కిల్ అవ్వని ప్రాసెస్ని మనం ఏం చేస్తామంటే kill-9 తోటి లైక్ ఫోర్స్ఫుల్ కిల్ చేస్తాం. ఓకే. అండ్ కాకపోతే kill-9 ఆప్షన్ ఏంటంటే యూ షుడ్ డూ ద లాస్ట్ థింగ్. ఎందుకంటే అది ఫోర్స్ఫుల్ కిల్ కాబట్టి ఒక్కోసారి డేటా లాస్ కూడా వస్తుంది. ఓకే. లెట్స్ సే మనం ఒక డేటాబేస్ ప్రాసెస్ని కిల్ చేస్తున్నాం. సో డేటాబేస్ని ఎప్పుడైతే కిల్ సిగ్నల్ పంపించారో మీరు ఏం చెప్తున్నారంటే లిటరల్లీ యూఆర్ సెండింగ్ ఏ మెసేజ్ సేయింగ్ బాస్ యూ ప్లీజ్ కమ్ అవుట్ అనే
లైక్ జెంటిల్మెన్ ఇన్ఫర్మేషన్ దానికి ఇస్తాడు. అదేమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది. బట్ కొన్ని ఏం చేస్తాయి అంటే లైక్ సో టూ రీజన్స్ ఉంటాయి. ఒకటి హంగ్ అయిపోయి ఉండొచ్చు. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, నాకు అసలు ఆ స్కోపే లేదు, లెసన్ చేసే స్కోప్ కూడా లేదు. లైక్ ఎన్నిసార్లు కిల్ ఇచ్చినా లైక్ అట్లీస్ట్ నేను కంప్లీట్లీ హంగ్. ఓకే, ఆ ప్రాసెస్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఐ మీన్ మీరు ఇన్స్ట్రక్షన్ పంపించినా నాకు అది నా వరకు రీచ్ కూడా అవ్వదు. బేసిక్గా ఏంటంటే హంగ్ అయిపోయినాను. సో అలాంటి ప్రాసెస్లో ఎక్స్ట్రీమ్ కేసెస్లో కిల్ -9 వాడతాం. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ లైక్ లెట్స్ ఏ ఈవెన్ డేటాబేస్ ప్రాసెస్ కూడా ఉంటాయి. సో డేటాబేస్కి మీరు కిల్ కమాండ్ ఇవ్వగానే ఓకే, అది కొంచెం పని చేసి బయటికి రావాలి, ఇమీడియట్గా రావాలి. ఇప్పుడు ఇదేంటి స్లీప్ కమాండ్, ఇది ఒక స్టేట్లెస్ అప్లికేషన్, ఇది ఏమీ డిస్క్ లోపల స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, నథింగ్. బట్ డేటాబేసెస్ అలా కాదు. ఓకే, మీరు డేటాబేస్ స్టాప్ అని అడగగానే అది ఏం చేయాలి అంటే ఓకే, అది మొత్తం నేను అంతా హౌస్ కీపింగ్ అంతా చేసుకొని ఓకే నా దగ్గర అంతా ప్రాపర్గా ఉందా లేదా, ఓకే రీకన్సైల్ మొత్తం చేసుకొని ఓకే ఇప్పటి వరకు నేను అంతా డేటాబేస్లోకి డిస్క్లోకి అంతా స్టోర్ చేశానా లేదా, ఇలాంటి అన్ని చెక్స్ చేసుకొని బయటికి రావాలి. ఓకే, ఇట్ మే టేక్ టైం. ఓకే, సో అందు గురించి ఆ, అందు గురించి మనకి టైం పడుతున్నాయి కొన్ని ప్రాసెస్, పడతాయి కొన్ని ప్రాసెస్. అలాంటి వాటిని మీరు -9 మీరు పంపించేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా నిజంగా అవసరమా అని థింక్ చేసుకొని పంపించాలి. ఓకే, సో అదర్వైజ్ కిల్ -9 ఇస్ అ కమాండ్ టు ఫోర్స్ఫుల్లీ డూ ద కమాండ్స్. సో ఓవరాల్గా ప్రాసెస్ని, టోటల్ ప్రాసెస్ని లిస్ట్ చేయాలంటే పిఎస్ కమాండ్, అండ్ వాటిని స్టాప్ చేయాలి అంటే కిల్ ఇస్ ద కమాండ్. ఓకే, సో మనం యాక్చువల్గా కిల్ కూడా వెళ్ళగలేకపోవచ్చు ఒక్కొక్కసారి, ఎందుకంటే లైక్ కొన్ని బెటర్ మెచ్యూర్ ఉంది లైక్ సో ఇప్పుడు లెట్స్ డేటాబేస్ సర్వీస్ ని స్టాప్ చేయాలంటే రాదర్ దాన్ ద కిల్ కమాండ్ మనం ఇంకొంచెం బెటర్గా డీల్ చేయొచ్చు. సో ఎలా అనేది మీకు అప్కమింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే, సో సర్వీస్ మేనేజ్మెంట్ అంటాం. సో సర్వీస్ మేనేజ్మెంట్లో ఏంటంటే లైక్ ఆటోమేటిక్గా ప్రాసెస్ స్టార్ట్ చేయడం కానీ స్టాప్ చేయడం కానీ సిస్టమే చూసుకుంటారు. ఓకే, సో మనం సిస్టమ్కి చెప్తాం ఓకే, సో నేను అడిగినప్పుడు దీన్ని స్టార్ట్ చేయి, అడిగినప్పుడు దీన్ని ఆఫ్ చేయి. ఓకే, ఇన్ ఎ వే. సో అప్పుడు ఏం చేస్తుందంటే సిస్టమే ఆటోమేటిక్గా హ్యాండిల్ చేస్తుంది. సో మీకు మోస్ట్లీ పిఎస్ ఏంటంటే జస్ట్ వెరిఫికేషన్ పర్పస్. ఓకే, సో నాకు ఈ ప్రాసెస్ నిజంగా రన్ అవుతుందా లేదా సిస్టమ్, నాకేం తెలియదు, ఐ వాంట్ గో అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో పిఎస్ ఇస్ ద కమాండ్. ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ కేసెస్లో మీరు స్టాప్ చేయాల్సి వస్తే కిల్ కమాండ్ హ్యావ్ అన్ ఆప్షన్. సో కిల్ ఎందుకు చేస్తా అంటే మేబీ మళ్ళీ స్టార్ట్ చేయడానికి కైండ్ ఆఫ్ ఎ థింగ్, రైట్? సో ఇట్స్ నాట్ లైక్ కిల్ కంప్లీట్లీ ఇల్లాజికల్ కదా ప్రొడక్షన్ సిస్టమ్స్లో. సో యూ హ్యావ్ టు అగైన్ రీస్టార్ట్ మేబీ. సో బట్ ఇలా డిఫరెంట్ కమాండ్స్ కంటే మనం యాక్చువల్గా స్టార్ట్ అండ్ స్టాప్ కొంచెం బెటర్గా చేస్తాం. ఓకే, సో దట్స్ అబౌట్ పిఎస్ అండ్ కిల్ కమాండ్. ఎనీ క్వశ్చన్స్? Good morning, sir. Sir, suppose by mistake మనం పేరెంట్ని కిల్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్ టు ద చైల్డ్, సార్? ఐ మీన్ యాక్చువల్గా చైల్డ్ నేను కిల్ చేయాలి, బట్ బై మిస్టేక్ ఐ కాపీడ్ పేరెంట్ ఐడి. దానికి సంబంధించిన చైల్డ్స్ కూడా అన్ని కిల్ అయిపోతాయి. ఓకే, అండ్ ద వన్ పేరెంట్ కెన్ హ్యావ్ మెనీ చైల్డ్స్, సార్? కరెక్ట్. ఈజ్ దట్ పాసిబుల్? ఇక్కడ మీకు కింద పిఎస్ ట్రీ చూస్తే కూడా సో యూ హ్యావ్ వన్ పేరెంట్ హ్యాడ్ మెనీ కదా. ఓకే, సో పిఎస్ ట్రీలో ఇప్పుడు ఇది ఒక మీ పేరెంట్ ప్రాసెస్, దీనికి అన్ని చాలా చైల్డ్స్ ఉన్నాయి కదా. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్? మామూలుగా ఈ కిల్ కమాండ్ అనేది ఎలాంటి సినారియో, రియల్ టైంలో ఎలాంటి సినారియోలో మనం ఎక్కువ యూజ్ చేసే సిచ్యువేషన్స్ వస్తాయి? యాజ్ ఐ టోల్డ్ అదొక ఆప్షన్. ఓకే, సో ఎందుకు వస్తుంది అంటే మోస్ట్లీ రాకపోవచ్చు కూడా. నేను ఏం చెప్పాను లైక్ ఇట్స్ ఎ రా కమాండ్. మనం ఒక బాక్స్ ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది అనేది లైక్ ఇట్స్ ఏ సినారియో. బట్ నేను ఏం చెప్తున్నాను, ఏదైనా ప్రాసెస్ మేనేజ్ చేయాలి, స్టాప్ చేయాలి, ఆన్ చేయాలి అంటే సో యాక్చువల్గా మనం ఇంకో లేయర్కి వెళ్తాం, దీని పైన లేయర్కి వెళ్తాం. ఓకే, సో అక్కడి నుంచి మేనేజ్ చేస్తాం. జనరల్గా ఈ లెవెల్లోకి రాకపోవచ్చు, బట్ వచ్చినా కూడా మీకు ఇదేంటంటే ఆప్షన్ వైజ్
ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని కిల్ చేయాలి అంటే ఎలా కిల్ చేస్తాం. సో రియల్ టైమ్ సినారియోస్లో ఎప్పుడు చేయాలి అంటే ఇట్స్ అ సబ్జెక్టివ్ కేస్. ఓకే. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, నాకు సిస్టంలోకి లాగిన్ అయ్యాను, హ్యాంగ్ అయింది అనిపించింది. ఓకే. సో ఓకే. నేను ఓకే. కిల్ చేయాలి. ఓకే, నేను పై లేయర్లోకి వెళ్ళి స్టాప్ కొడుతుంటే అది అవ్వట్లేదు. ఫర్ సో వాట్ ఎవర్ సో ఓకే. రీజన్ అది హంగ్ అయిపోయింది. మనం పై లేయర్లో నార్మల్గానే కిల్ చేయని రాసుంటాం. ఓకే, యాజ్ అన్ ఎగ్జాంపుల్, అది నార్మల్ కిల్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. సో నేను బినీత్ నాకు అర్థమైంది అది హంగ్ అయిందని. సో నేను ప్రాసెస్ ఐడి తెచ్చుకొని సో కిల్ -9 ఇచ్చి ఫోర్స్ఫుల్ గా కిల్ చేయొచ్చు. సో ఇట్స్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఆ కిల్ చేసిన ప్రాసెస్‌ని మళ్ళీ రివర్ట్ చేసుకోవచ్చా? కిల్ చేసిన ప్రాసెస్ ని కాదు, కిల్ చేసిన అప్లికేషన్ ని మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ సమ్ ప్రాసెస్‌ని కిల్ చేస్తున్నాం కదా! మనం ప్రాసెస్ ఐడి ఇచ్చి. సో, అట్లా అడుగుతున్నా. సో ప్రాసెస్ ఐడిని కిల్ చేస్తున్నామంటే ఆ ప్రాసెస్ కిల్ అయిపోయింది. ఓకే, ఆ ఓకే. ప్రాసెస్ దేనికి సంబంధించింది? ఒక అప్లికేషన్ కి సంబంధించింది. సో మీరు మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇట్స్ మీరు ఇక్కడ చూస్తే స్క్రీన్ కూడా చూస్తే యాక్చువల్గా నెంబర్ ఈజ్ ఓన్లీ ఫర్ ఆర్గనైజింగ్. ఇప్పుడు లెట్స్ నేను ప్రాసెస్ నేమ్ తో వెళ్ళాను అనుకోండి. ఓకే. సో పైథాన్ 3ని కిల్ చేయమన్నాను అనుకో, సో ఈ ఈ ప్రాసెస్ అన్ని కిల్ అయిపోతాయి. రైట్. ఓకే. సో అలా కాకుండా నాకు ఓన్లీ ఇది మాత్రమే కిల్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఐడి మేనేజ్మెంట్ వచ్చింది. నెంబర్ యూనిక్ అనమాట, నేమ్ కాంట్ ఓకే. బి యూనిక్. ఓకే, నెంబర్ ఇల్ ఓన్లీ బి యూనిక్. అండ్ కాబట్టి నెంబర్స్ తో డీల్ చేస్తున్నాం అంతే. సో, అండర్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్‌లో ఒకవేళ ఐడీతో కిల్ చేయాలనుకుంటే ఐడీతో కిల్ చేసి మళ్ళీ కావాలంటే రివర్ట్ చేసేసుకోవచ్చు. రివర్ట్ రాదు, నెంబర్ రివర్ట్ రాదు. నెంబర్ రివర్ట్ ప్రాసెస్ రాదు. అప్లికేషన్ ని రివర్ట్ చేయొచ్చు, మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు దానికి ఇంకో నెంబర్ వస్తుంది, సేమ్ ఓకే. నెంబర్. దానికి కమాండ్ ఎలా ఉంటది? ప్రాసెస్ మేనేజ్‌మెంట్ కమాండ్సే ఉంటాయా? దానికి వేరే కమాండ్స్ ఉంటావా? సో దానికి మీరు రన్ అనుకున్న కమాండ్, లెట్స్ స్లీప్ కమాండ్ కిల్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేయాలంటే స్లీప్ కమాండ్ రన్ చేయాలి. సో అప్లికేషన్ ని లెట్స్ ఇక్కడ స్లీప్ అనే కమాండ్ ని రన్ చేసాము, స్లీప్ ని కిల్ చేశాను, మళ్ళీ నాకు ప్రాసెస్ కంటే స్లీప్ కమాండ్ రన్ చేయాలి. ఓకే. లెట్స్ పైథాన్ 3 అనే దాన్ని కిల్ చేశాను, నాకు ఓకే. మళ్ళీ పైథాన్ 3 ఐ మీన్ మళ్ళీ అదే ప్రాసెస్ కాబట్టి పైథాన్ 3 రన్ చేసుకోవాలి. ఒకసారి ఆ కమాండ్‌తోని రన్ చేయరాదు? ఏ కమాండ్? అదే రన్ చేయడము. ఇప్పుడు కిల్ చేశారు కదా! దాన్ని మళ్ళీ రన్ చేయడం ఒకసారి. ఓకే. ఓకే. PS-EF. ఓకే. స్లీప్. ఓకే. ఓకే. థాంక్ యూ. నాకు సో బేసిక్‌గా విండోస్‌లో మనకి కొన్ని స్పెసిఫిక్ ఫైల్స్ ఉంటాయి విచ్ ఐ మీన్ అవి ఓఎస్ క్రాష్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండేటియి. సేమ్ ఇక్కడ గూడా అలాగే ఉంటుందా? ఒకవేళ ఓఎస్ ఐ మీన్ క్రాష్ అయితే ఎట్లా అంటే పాసిబిలిటీ ఇస్తుందా మనకి? అవి ఏమన్నా ఆ ఫైల్స్‌ని డిలీట్ చేయడానికి గాని ఏమన్నా? అంటే విండోస్ క్రాష్ చేసేదానికే కొన్ని ఫైల్స్ ఎందుకుంటాయి అంటే ఐ డి నాట్ గాట్ దట్ పాయింట్. సమ్ ఫైల్ సిస్టమ్ 32 ఫైల్స్‌లో కొన్ని ఫైల్స్ ఏమన్నా మనం మోడిఫికేషన్స్ చేస్తే దేర్ మే బి ఎ పాసిబిలిటీ ఆఫ్ విండోస్ క్రాష్ ఆర్ యా, లైక్ ఇక్కడ సంథింగ్. కూడా చాలా ఫైల్స్ ఉంటాయి సిస్టమ్ ఓకే. సంబంధించి. హుహు. అంటే అవి కూడా మనం మోడిఫై చేయడానికి మనకు ప్రొవిజన్ ఉంటుందా ఇక్కడ? మీకు దట్స్ వాట్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్లో లైక్ ఫైల్ ఉంది అంటే అడ్మినిస్ట్రేటర్తో ఏదైనా చేంజ్ చేయొచ్చు. లైక్ రైట్. విండోస్లో చేంజ్ చేశారంటే ఇక్కడ కూడా చేంజ్ చేస్తుంది స్కోప్. ఓకే. ఓకే. బట్ అది క్రాష్ చేస్తుందా లేదనేది సబ్జెక్ట్ ఆఫ్ ద చేంజ్. ఓకే, సో ఏం చేంజ్ చేస్తున్నాం అనేది. బట్ ఐ ఓకే. డోంట్ సీ ఎనీ రీజన్ లైక్ ఒక ఫైల్ మోడిఫై అయితే ఈవెన్ విండోస్ ఆర్ లైనక్స్ ఎక్కడైనా క్రాష్ అవుతుంది అని. ఓకే. అట్లీస్ట్ ఐ యాహ్! నెవర్ సీన్ దట్ సినారియో. ఓకే. ఓకే, ఆల్రైట్. సో పిఎస్ కొంచెం ఇన్ఫర్మేషనల్ కమాండ్, మనకి ఇన్ఫర్మేషన్ కోసం మనం పిఎస్ రన్ చేసి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం జనరల్గా. జస్ట్ ఫర్ ఐ మీన్ నేను ఒక సిస్టంలోకి యాజ్ ఎ పర్సన్ లాగిన్ అయ్యానంటే ఐ వాంటెడ్ టు నో వాట్స్ రన్నింగ్ వాట్స్ నాట్ రన్నింగ్. ఓకే, ఇలాంటి కేసెస్లో ఇట్ విల్ బి హెల్ప్.
సో ఇప్పుడు విల్ ట్రై టు డూ సంథింగ్. మనకి కిల్ కమాండ్ తెలుసు. ఓకే, సో హియర్ పిఎస్ నేను ఇప్పుడు లైక్ లెట్స్ సే నేను ఏదో ఒక ప్రాసెస్ కిల్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సే లెట్ ఇట్ బి నేమ్ యాజ్ సమ్ ప్రాసెస్. ఎలాంటి హార్మ్ లేని ప్రాసెస్ ఒకటి పిక్ చేస్తాను నేను. లెట్స్ సే క్రాన్ డి అనేది ఒకటి ఉంది. ఓకే, ఇది ఒక షెడ్యూలర్ అనమాట సిస్టమ్ లోపల. లెట్స్ సే అంటే నేను ఇది కిల్ చేసినా నాకు హార్మ్ లేదని తెలుసు, ఇట్స్ ఓన్లీ ఫర్ డెమాన్స్ట్రేషన్ పర్పస్. సో నేను ఇది తీసుకెళ్ళి ఈ ప్రాసెస్ ఐడిని కిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో కిల్ అండ్ దిస్ ప్రాసెస్. ఓకే, సో ఏమైంది నాకు? ద ప్రాసెస్ ఈజ్ నాట్ కిల్డ్. నేను మళ్ళీ PSF grep for cron అనే వర్డ్ సెర్చ్ చేస్తే సో నాకు 1871 స్టిల్ ఇంకా రన్ అవుతుందనే చూపిస్తుంది. ఓకే, సో ఏమైంది? ఓకే, నేను లాగిన్ అయింది సిస్టంలోకి యాజ్ ఏ డెవాప్స్ యూజర్, కానీ నేను వెళ్ళి ఏం చేస్తున్నాను? ఐఎమ్ గోయింగ్ ఫర్ కిల్లింగ్ ఏ అడ్మినిస్ట్రేటర్ ప్రాసెస్. నేను ఒక అడ్మిన్ ప్రాసెస్ని కిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో విచ్ నాకేం చెప్తుంది? నీకు ఈ ఆపరేషన్కి పర్మిషన్ లేదు, ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అని చెప్తుంది. రైట్. సో నేను సిస్టంలోకి లాగిన్ అయినప్పుడు నా యూజర్ తోటే నేను లాగిన్ అవుతాను. ఎనీ సిస్టమ్ ఇఫ్ యూఆర్ లాగింగ్ ఇన్, మీ యూజర్స్తోనే మీరు లాగిన్ అవుతారు. ఓకే, రూట్ యూజర్ తోటి డైరెక్ట్గా లాగిన్స్ అవ్వం ఎక్కడ. కంపెనీస్లో మనం డైరెక్ట్ రూట్ యూజర్ తోటి లాగిన్ అవ్వం. రూట్ యూజర్ తోటి లాగిన్ అయితే ప్రాబ్లం ఏంటంటే ఎవరు లాగిన్ అయ్యారో క్లారిటీ. అందరూ ఒకటే యూజర్ నేమ్ వాడుతున్నాం అనుకోండి, రేపు పొద్దున ఏదో ఒక మిస్టేక్ జరిగింది సిస్టమ్ లోపల, ఎవరు చేశారు అంటే ఎవరు వచ్చి చెప్పరు కదా. సో బికాస్ సమ్ పీపుల్, కొంతమంది ఏంటంటే అసలు వాళ్ళకి చేసినట్టు కూడా మర్చిపోయి ఉంటారు. రైట్, దట్ పాసిబిలిటీ ఈజ్ ఆల్సో దేర్. సో ఒకటి చెప్పరు, బికాస్ ఇట్స్ ఈజీలీ టు బి హైడ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో మీకు ట్రేస్ బ్యాక్ చేయడం చాలా, ఇట్స్ బేసికలీ ట్రేస్ బ్యాకింగ్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్. ఎందుకంటే సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అందరూ వాడుతున్నా అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఇప్పుడు ఒకటే కంపెనీలో మనం ఒకటే ఐడి కార్డ్ తోటి వాడి అందరం లోపలికి వెళ్తున్నాం. సో నిజంగా ఎవరు వాడారు అనేది ట్రాక్ చేయాలంటే కష్టం. మేబీ ఏదో థర్డ్ పార్టీ లైక్ కెమెరా పెట్టి రికార్డ్ చేస్తే ఇట్ ఈస్ పాసిబుల్. సో బై డేటా యూ కాంట్ పాసిబిలిటీ డీల్ విత్ దట్, రైట్? సో అలానే ఇక్కడ కూడా సేమ్ థింగ్. సో మీరు సిస్టంలోకి లాగిన్ అవుతున్నారంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు లాగిన్ అవుతున్నారు అనే దానికి ఎవ్రీ హ్యూమన్ షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ యూజర్ పాస్వర్డ్. ప్రతి సర్వర్స్లోకి యాక్టివ్ డైరెక్టరీ అని ఉంటుంది. ఓకే, మనం కంపెనీలోకి వెళ్ళగానే వాళ్ళు మనకి ఒక ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇస్తారు. మనం కంపెనీలోకి జాయిన్ అవుతున్నాం అంటే ఒక ఈమెయిల్ పాస్వర్డ్ ఇస్తారు. ఆ ఈమెయిల్ పాస్వర్డ్ తోటే మనం అన్ని సిస్టమ్స్లోకి కనెక్ట్ అవుతాం. దాన్ని సింగిల్ సైన్ ఆన్ అంటాం. ఓకే, సో అంటే నేను నా ఈమెయిల్ చెక్ చేసుకోవాలనుకుంటే దానిలోకి వెళ్తాను. లెట్స్ సే నేను లీవ్ పెట్టాలి అంటే లీవ్ అప్లికేషన్ ఉందంటే దానిలోకి వెళ్తాను. ఆర్ మేబీ నాకు శాలరీ పే స్లిప్ కావాలంటే లైక్ సో హెచ్ఆర్ పోర్టల్లోకి వెళ్ళాలన్నా అదే యూజర్ నేమ్ పాస్వర్డ్తో వెళ్తాను. ఓకే, సో నేను అజ్యూర్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలన్నా అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటే లాగిన్ అవుతాను. లైక్ వైజ్ మీకు ఎవ్రీ ప్లేస్లో ఏంటంటే సింగిల్ సైన్ ఆన్. అలానే సర్వర్స్లోకి లాగిన్ అవ్వాలన్నా కూడా అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటే లాగిన్ అవుతాను. ఓకే, సో సపరేట్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కంపెనీస్లో ఇవ్వరు. ఓకే, సో ఎందుకు అంటే ట్రాకింగ్ పర్పస్. సో వీళ్ళు ఏం చేస్తారంటే మీకు సెంట్రలైజ్డ్ సిస్టమ్ లోపల ఇక్కడ ఏంటంటే సెంట్రలైజ్డ్ కంట్రోల్ అనమాట. సో టుమారో నాకు ఏదైనా రిస్క్ యాంటిసిపేట్ అయింది అనుకోండి, ఎవరు సంథింగ్ దే ఆర్ డూయింగ్ ఫిషింగ్, నాకు యూజర్ నేమ్ తెలుసు. సో ఇమీడియట్గా యూజర్ని లాక్ చేసేయచ్చు ఒకటే చోట. అన్ని సిస్టమ్స్లోకి హీ విల్ బి గెట్ లాక్డ్. ఓకే, సో మీకు ఏంటంటే విచ్ ఈస్ ప్రాసెస్ వైజ్ చూసుకుంటే లైక్ యూ హ్యావ్ బెటర్ కంట్రోల్ ఇన్ ఏ కంపెనీ. సో ఆ కాంటెక్స్ట్లో మీకు ఏంటి అంటే యూ విల్ హ్యావ్ సింగిల్ సైన్ ఆన్స్. ఈ సర్వర్స్లో కూడా జనరల్గా సింగిల్ సైన్ ఆన్ తోటే లాగిన్ అయ్యాను. సో నేను లాగిన్ అయ్యాను, కానీ ప్రాసెస్ ఏమవుతుంది? లెట్స్ సే ప్రాసెస్ వేరే యూజర్తో రన్ అవుతుంది. ఓకే, నేను లాగిన్ అయింది దేనికి? ఊరికే టైం పాస్ చేయడానికి కాదు కదా సర్వర్లోకి. ఏదో యాక్టివిటీ చేయాలనిపిస్తేనే కదా నేను లాగిన్ అవుతాను సర్వర్లోకి. ఏదో ఉంది యాక్టివిటీ. ఓకే, లెట్స్ సే ఒక వెబ్ సర్వర్ రన్ అవుతుందో, యాప్ సర్వర్ రన్ అవుతుందో, ఒక
ఓకే డేటాబేస్ ఏదో ఒకటి సంథింగ్ రన్ అవుతుంది, దాన్ని ఏదో మేనేజ్ చేయడానికి ఐ ట్రై టు లాగిన్, రైట్? సో దెన్ నేను ఆ పర్టికులర్ ప్రాసెస్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను, రైట్? ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ వస్తుంది. సో దెన్ హౌ డు వి డీల్ విత్ దాట్? ఓకే, సో దట్ ఈస్ వేర్ నెక్స్ట్ థింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. మీకు విండోస్లో కూడా జనరల్గా చూసుంటారు, లైక్ మేబీ సమ్ టైమ్స్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి జనరల్గా మీరు ఐఎమ్ నాట్ షూర్ హౌ మెనీ ఆఫ్ యూ ట్రైడ్ విండోస్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ సంథింగ్ ఏదో ఒకటి. యూ కెన్ రైట్ క్లిక్, ఎక్కడో దగ్గర రైట్ క్లిక్ చేస్తే యూ విల్ గెట్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఆప్షన్స్. ఓకే, ఈవెన్ మీరు అడ్మిన్ అయినా కానీ సో దాన్ని రన్ చేయాలి అనుకున్నప్పుడు సమ్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఆప్షన్. సో సేమ్ లైనక్స్లో కూడా మీకు ఓకే ఇప్పుడు ఆ ప్రాసెస్ని కిల్ చేయాలి అని ట్రై చేస్తున్నారంటే సో మీకు అడ్మిన్ ప్రివిలేజ్ ఉండాలి. అడ్మిన్ ప్రివిలేజ్ ఉందా లేదా చెక్ చేసి అడ్మిన్ ప్రివిలేజ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే sudo అనే కమాండ్ ఇట్ విల్ బ్రిడ్జ్ యూ. ఓకే, సో ఇది మీకు అడ్మిన్ ప్రివిలేజ్ ఉంటే ఈ విల్ అలవ్ యూ టు ఎగ్జిక్యూట్ దట్ కమాండ్. ఓకే, sudo -l అని ఇస్తే ఇట్ విల్ షో యూ, మీకు పర్మిషన్స్ చూపిస్తుంది అంటే ఓకే మీకు వేటి మీద పర్మిషన్స్ ఉంది అంటే డెవాప్స్ యూజరు. ఓకే, సో డెవాప్స్ యూజరు ఆల్ కమాండ్స్ హీ కెన్ రన్. ఓకే, వితౌట్ పాస్వర్డ్, మళ్ళీ పాస్వర్డ్ ఏం అడగదు, వితౌట్ పాస్వర్డ్ హీ కెన్ రన్ ఆల్ కమాండ్స్. సో లెఫ్ట్ సైడ్ ఒక ఆల్ ఉంది, ఈ ఆల్ దేనికి అంటే మీకు సెంట్రలైజ్డ్ సూడో అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, నేను లెట్సే సూడో పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్లో సూడో పర్మిషన్ పెడుతున్నాను ఆర్ సూడో ఫైల్ పెట్టుకుంటున్నాను. సో సెంట్రలైజ్డ్ ప్లేస్లో మేనేజ్ చేసుకుంటున్నాను ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్. చేసినప్పుడు ఇప్పుడు ఈ యూజర్కి కొన్ని సిస్టమ్స్లోనే నేను సూడో పర్మిషన్ అలౌ చేయాలి, కొన్ని సిస్టమ్స్లో ఐ షుడెంట్ అలౌ. సో అప్పుడు సిస్టమ్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు మీరు ఇక్కడ, సిస్టమ్ అలియాస్ నేమ్ అంటాం. సో ఆ నేమ్స్ ఇచ్చుకోవచ్చు అన్ని సిస్టమ్స్లో. బట్ ఎనీహౌ మనం సెంట్రలైజ్ సూడో వాడట్లేదు, లోకల్ సూడో. అన్ని సిస్టమ్స్ లోపల అన్ని కమాండ్స్ పాస్వర్డ్ లేకుండా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది పర్మిషన్. పాస్వర్డ్ ఎప్పుడు అంటే లైక్ సో సమ్ టైమ్స్ ఈవెన్ నేను సూడో కమాండ్ రన్ చేసిన తర్వాత కూడా నాకు పాస్వర్డ్ అడగాలి. యాక్చువల్గా 2 టైమ్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ 2 టైమ్ వెరిఫికేషన్ లేదు నా యూజర్కి. ఓకే, సో ఇట్ ఈస్ నో పాస్వర్డ్ ఆల్, మీకు బోత్ ఆప్షన్స్ ఉన్నాయి. సో సమ్హౌ నేను ఈ సిస్టంలోకి లాగిన్ అయ్యేటప్పటికే నేను అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజ్ ఉండాలి అని చెప్పి బై కంపెనీ బై పాలసీ సమ్వేర్ ఎక్కడో డిఫైన్ చేసింది, అండ్ ఐ గాట్ ద ప్రివిలేజ్. సో నేను ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే అదే ప్రాసెస్ని ఓకే ఇప్పుడు నార్మల్గా కాకుండా నేను సూడో కమాండ్ తోటి హిట్ చేయొచ్చు. సూడో కమాండ్ అని ఇచ్చి నేను ప్రాసెస్ ఇవ్వగానే ఈ సూడో ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ వెరిఫై ఇతనికి పర్మిషన్ ఉందా లేదా. పర్మిషన్ ఉంది అంటే ఇట్ విల్ అలౌ. నౌ 1871 ఈస్ కిల్డ్. సో 1871 చూపించట్లేదు, రైట్? సో ప్రీవియస్లీ క్రాండీ చూపిస్తుంది 1871. సో ఇప్పుడు లేదు, ఇట్స్ గాన్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ స్టార్ట్ డూయింగ్ ద థింగ్స్. మీరు సిస్టంలోకి లాగిన్ అయ్యి యూ వాంట్ టు పర్ఫార్మ్ అన్ అడ్మిన్ యాక్టివిటీ, ఎనీ అడ్మిన్ యాక్టివిటీ. సో మీకు పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ ఎవరు ఇస్తారు అంటే కంపెనీలో మీరు లాగిన్ అయినప్పుడే మీకు ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్కి సంబంధించిన మీరు జనరల్గా గ్రూప్లో పార్ట్ అయిపోయారంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆన్ బోర్డింగ్ టు ద కంపెనీ, సో మీకు ఆటోమేటిక్గా యాక్సెస్ వచ్చేస్తుంది. దెర్ వోంట్ బి ఎనీ స్పెషల్ డెడికేటెడ్ కాన్ఫిగరేషన్ టు ద సిస్టమ్. మీకు కార్పొరేట్లో నుంచి కొంచెం కిందకి వచ్చే కొద్దీ లైక్ మిడ్ స్కేల్ కంపెనీ నుంచి కొంచెం కిందకి వచ్చేటప్పటికి సో వాళ్ళు ఏం చేస్తారంటే సర్వర్స్ లోపల ఈ సింగిల్ సైన్ ఆన్ అన్ని వాళ్ళకి కాస్ట్లీ అఫైర్. ఓకే, వాళ్ళకి ప్రాసెస్ కంటే కూడా కాస్ట్ సేవింగ్ ఈజ్ ఎ ప్రయారిటీ. సో అలాంటి కేసులో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ గో ఫర్ maybe untraceable practices, like let's say యూజర్ని లోకల్గా సర్వర్లో క్రియేట్ చేయడం సింగిల్ సైన్ ఆన్ లేకుండా, లేదా కామన్ యూజర్ వాడడం. ఓకే, సో ఇలాంటి ప్రాక్టీసెస్ మేబీ దే కుడ్ బి డూయింగ్ ఇట్. ఓకే, ఇట్స్ ఫైన్. బట్ జనరల్ లైక్ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నాము అని ఓకే యూ వాంట్ టు కన్విన్స్ టు అదర్ పర్సన్. సో సర్టెన్ థింగ్స్ మనం ఏం చేస్తున్నాం అని చెప్పేదాన్ని బట్టి యూ విల్ బి ఏబుల్ టు ఎస్టిమేట్.
ఓకే, ఇంటర్వ్యూస్లో లైక్ లెట్స్ సే నేను వెళ్ళి ఓకే మీరు సర్వర్లోకి ఎలా లాగిన్ అవుతారు అంటే ఒక కామన్ యూజర్ ఉంటుంది, నేను దానిలో లాగిన్ అవుతున్నా అంటే కామన్ యూజరా, ఎలా లాగిన్ అవుతారు, ఎలా ట్రేస్ చేస్తారు అన్నప్పుడు సో దెన్ యూ విల్ గెట్ ఎ క్వశ్చన్స్. ఓకే, నేను సర్వర్లోకి ఎలా లాగిన్ అవుతానంటే సో నా యూజర్ నేమ్ పాస్వర్డ్తోనే లాగిన్ అవుతాను, అక్కడ సింగిల్ సైన్ ఆన్ ఉంది. ఓకే, సో నాకు యాక్సెస్ కావాలి అంటే సింగిల్ సైన్ ఆన్లోనే లైక్ సో వీ గెట్ ద యాక్సెస్ ఫ్రమ్ సెంట్రలైజ్డ్ సూడో. ఓకే, ఇలాంటివి కొంచెం చెప్పినప్పుడు ఏంటంటే ఇట్స్ ఎ కన్విన్సింగ్ వే. ఓకే, ఓకే వీడు సమ్వేర్ వీడికి నాలెడ్జ్ లేకపోయినా అట్లీస్ట్ ప్రాసెస్ ఐడియా ఉంది. జస్ట్ ఇమాజిన్, ఓకే పెద్ద కంపెనీస్లో చాలా మందికి ప్రాసెస్ కూడా ఇంపార్టెంట్, రైట్? సో టెక్నికల్ థింగ్స్కి తక్కువ ఉన్నా కూడా ప్రాసెస్ బాగా తెలిసినప్పుడు కూడా యూ విల్ గెట్ ఎ జాబ్ సమ్ టైమ్స్. ఓకే, అండ్ ఇట్స్ అగైన్ బ్యాలెన్సింగ్ థింగ్స్, నాట్ సేయింగ్ దట్ యూ డోంట్ స్టాప్ టెక్నికల్, బట్ యూ నీట్ ఇమాజిన్. ఓకే, సింగిల్ సైన్ ఆన్ అయితే యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఇట్. సో ఇప్పుడు లెట్స్ నా దగ్గర 20,000 సర్వర్లు ఉన్నాయి, అన్నిటితోటి లైక్ సమ్వేర్ నాకు సమ్వేర్ నాకు సింగిల్ సైన్ ఆన్ ఈజ్ ఎ బిట్ కాంప్లికేటెడ్ అఫైర్ అనుకున్నా అనుకోండి, ఈవెన్ ఫర్ ఎ కార్పొరేట్ కంపెనీ లెట్స్ సే. సో దానికి ఏం చేస్తామంటే నేను ఇందా చెప్పినట్టే మీకు ఇప్పుడు అందరం ఒకటే యాక్సెస్ కార్డు వాడదాం. ఓకే, బికాజ్ యాక్సెస్ కార్డ్ ఈజ్ అ టూ కాస్ట్లీ అఫైర్, బట్ కాకపోతే నేను రికార్డ్ చేస్తా. ఓకే, సో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది వీడియో రికార్డింగ్ చేయడమే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఈ వీడియో రికార్డింగ్ ని ఓకే, సో దెర్ ఆర్ కంపెనీస్ హూ విల్ అలౌ యూ టు డూ దాట్. ఈ మీరు ఏం చేస్తున్నారు ఏంటనే ట్రేస్ చేయడానికి. సో దెర్ ఆర్ టూల్స్ టు డూ దాట్. సో లైక్ లెట్స్ సే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మోడర్న్ వరల్డ్ మాట్లాడుకుంటే వన్ ఎగ్జాంపుల్ ఇస్ టెలిపోర్ట్ అనే కంపెనీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే సింగిల్ సైన్ ఆన్, ఓకే యూనిఫైడ్ ఐడెంటిటీ సో ఐడెంటిటీ ఒక సింగిల్ ప్లేస్ లో మీకు మల్టిపుల్ సిస్టమ్స్ కి యాక్సెస్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ద సిస్టమ్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, ఒక లైనక్స్ సర్వర్ అవ్వచ్చు. ఓకే, హియర్ యూ గివ్ రైట్. సో మీకు యూనిఫైడ్ ఐడెంటిటీ ఉంటుంది. ఓకే, సో మీకు ఏంటంటే యూనిఫైడ్ ఐడెంటిటీ తోటి లైక్ యూ కెన్ లాగ్ ఇన్ టు ఎనీ లేయర్, సాఫ్ట్వేర్ హార్డ్వేర్, ఎనీ ఆఫ్ ద లేయర్. ఈవెన్ ఇట్ సపోర్ట్ సమ్ ఆఫ్ ద సిస్టమ్స్ లైక్ హెచ్ఎస్ఎం టీపీఎంస్ కూడా యూ విల్ బి ఏబుల్ టు లాగిన్. బయోమెట్రిక్స్ ఐఎమ్ నాట్ షూర్, బట్ అట్లీస్ట్ టీపీఎం హెచ్ఎస్ఎంస్ ఏంటంటే ఇవి కొంచెం టూ సెక్యూర్ డివైసెస్. ఇప్పుడు లెట్స్ సే మీరు ఎప్పుడైనా కస్టమర్ కేర్ తోటి మీరు బ్యాంక్ కస్టమర్ కేర్ లాంటి వాటితో మాట్లాడితే సో దే విల్ టెల్ రైట్. సో మీకు ఓకే మీకు ఓటీపీ వస్తుంది, డోంట్ టెల్ టు ఎనీ వన్ ఫస్ట్ థింగ్. ఓకే, వాళ్ళు ఎందుకు ఓటీపీ ఈ డోంట్ టెల్ టు ఎనీ వన్ అంటున్నారంటే లైక్ ఓటీపీకి వాళ్ళకు కూడా యాక్సెస్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఓటీపీ కూడా అడగరు, మేబీ కావాలంటే ఒక ఐవీఆర్ పోర్టల్కి తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ ఎంటర్ చేయమంటారు. ఓకే, దట్ ఇస్ వన్ ఆఫ్ ద సో సెక్యూర్ సిస్టమ్స్ లైక్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఓటీపీ థింగ్స్. సో అలాంటివి ఓకే లైక్ నార్మల్ ఆపరేషన్స్ గైస్కి ఎవరికైనా దొరికింది అనుకోండి, ఫ్రాడ్ చేసేదానికి లైక్ ఇట్స్ అ హైలీ పాసిబిలిటీ. ఓకే, సో ఎందుకంటే సిస్టమ్స్ కాంప్రమైజ్ చేయడం చాలా ఈజీ బై ద రైట్. సో అలాంటి సిస్టమ్స్ తోటి నా లెట్స్ ఏ ఈవెన్ ఇన్ ఎ కంపెనీ లెట్స్ ఎ బ్యాంక్ లాంటి కంపెనీకి వెళ్దాం, ఈవెన్ ఒక లో పెయిడ్ ఎంప్లాయీని యూ కెన్ ఏబుల్ టు కన్విన్స్ హిమ్, బాస్ నేను ఒక 100 crore ట్రాన్సాక్షన్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ చేస్తాను, నాకు ఓన్లీ ఇప్పుడు నేను ఏదో ఒక యూజర్ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ఎలాగో హ్యాక్ చేశాను, మేబీ ఆ యూజర్ నా నెట్ సెంటర్కి వచ్చాడు, ఈ ఎంటర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ సమ్హౌ ఐ క్యాచ్డ్ ఇట్, నాకు దొరికింది, కానీ నేను ట్రాన్స్ఫర్ చేయాలంటే ఓటీపీ కావాలి. ఓకే, నువ్వు ఎవరో ఒకరు బ్యాంక్ ఎంప్లాయీతో ఓకే అక్కడ పనిచేస్తున్నాడు ఎవరినో పట్టుకొని నేను ఒక 100 crore ట్రాన్సాక్షన్ చేస్తాను, నాకు ఓటీపీ ఇవ్వండి ఓకే అని అడిగితే, సో ఇఫ్ ఇట్ ఈస్ విజిబుల్ బై ద వే హీ కెన్ సింప్లీ షేర్. వాడికి 20 కోట్లు ఇస్తా అంటే విల్ బి హ్యాపీ రైట్. 30,000 50,000 జాబ్ వచ్చే తన పర్సన్కి విల్ బి మోర్ హ్యాపీ టు డూ దట్ ఫ్రాడ్ రైట్, ఫినాన్షియల్ ఫ్రాడ్స్. సో ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి ఓకే సో యూ హ్యావ్ ఎ కోర్ సిస్టమ్స్ ఉంటాయి హెచ్ఎస్ఎం లాంటి డివైజెస్.
వీటిల్లోకి అసలు హైలీ ఇంపాసిబుల్ లాగిన్, ఎవరికి లాగిన్స్ ఉండవు. ఓకే, ఇట్స్ వెరీ సెక్యూర్ సిస్టమ్స్ అనమాట. ఇన్ వే కెన్ కన్సిడర్ దాట్, రైట్? సో లైక్ ట్రస్ట్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి కొన్ని, టీపీఎంస్ అంటాం. ఇలాంటి వాటిని అన్నిటికీ లైక్ ఐ మీన్ ఐ థింక్ దిస్ గై సపోర్టింగ్, జస్ట్ టు గివ్ యూ ది కాంటెక్స్ట్. ఓకే, లెట్స్ గో బ్యాక్ నౌ. ఇలాంటి వాటితోటి యూ విల్ హ్యాండిల్. ఓకే, ఇక్కడ ఏంటంటే లైక్ సో సర్వర్స్ కూడా మీరు యాక్సెస్ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు లిటరల్ గా వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ దే విల్ గెట్ ఇట్ రికార్డెడ్. సో కొంచెం ఓల్డ్ స్కూల్కి వెళ్తే లైక్ లెట్స్ సే యూ హ్యావ్ ఆర్కాన్, ప్రివిలేజ్ యాక్సెస్ మేనేజ్మెంట్ టూల్. సో వీళ్ళంటి వాళ్ళు ఏంటంటే లైక్ దే విల్ ట్రై టు రికార్డ్. మీరు స్క్రీన్లోకి లాగిన్ అయితే ఒకటే కామన్ యూజర్ నేమే వాడతాం. ఓకే, ఆ యూజర్ నేమ్ ఇంటిగ్రేట్ చేస్తాం వీటితోటి. సో మీరు ఎక్కడ ఎంటర్ చేయరు పాస్వర్డ్, సో సిస్టమే ఎంటర్ చేస్తుంది పాస్వర్డ్ టు లాగిన్. మీకు లాగిన్ ప్రాంప్ట్ ఇస్తుంది, కానీ మీరు టైప్ చేసే ప్రతి కమాండ్ని రికార్డ్ చేస్తుంది, లిటరల్ వీడియో రికార్డింగ్. ఓకే, సో మీరు ఈ పోర్టల్లోకి ఎలా లాగిన్ అయ్యారు? మీ ఏడి యూజర్ తోటే లాగిన్ అయ్యారు. ఓకే, దెన్ అది మీకు ఏంటంటే వేరే కామన్ యూజర్ని తీసుకొని మీకు సెషన్ ఇవ్వడానికి ట్రై చేసింది. ఓకే, సో కొన్ని ఇలా ఉంటాయి. కొన్ని ఈవెన్ సొఫిస్టికేటెడ్ సిస్టమ్స్లోకి వెళ్తే లైక్ లెట్స్ ఇప్పుడు ఈ సిస్టమ్స్ వాడి ఒక లైనెక్స్ సర్వర్లో యాక్సెస్ తీసుకున్నాను. అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ ఎ ఫిలాసఫీ. ఓకే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ వచ్చినప్పుడు, ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కమాండ్ని నిన్ను అలౌ ఎందుకు చేయాలి? నువ్వు అలౌ చేయడానికి నేను రికార్డ్ చేయాలి? ఇదంతా డ్యామేజ్ కంట్రోల్ లేటర్ వెళ్ళి చేయాలి, రైట్? ఇదంతా లైక్ పోస్ట్ మార్టం వర్క్ ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిన్ను ఎందుకు అలౌ చేయాలి ఇస్ అ క్వశ్చన్ మార్క్, రైట్? ఓకే, సో నా ఇప్పుడు సూడో లైక్ లెట్స్ ఏ నాకు ఎక్కడో కొంచెం ఒళ్ళు బద్ధకం వచ్చి లైక్ ఎవ్రీవేర్ ఐఎమ్ కీపింగ్ ఆల్. ఎందుకంటే నేను లైనక్స్ లోపల 90,000 కమాండ్స్కి, సారీ 9,000 10,000 కమాండ్స్కి నేను ఏ కమాండ్కి నీకు యాక్సెస్ ఇవ్వాలనేది పెద్ద లిస్ట్ మెయింటైన్ చేయడం ఈజ్ అ హైలీ ఇంపాసిబుల్ టీటీఎస్ టాస్క్. ఓకే, ఫర్ సమ్ వన్ టు హ్యాండిల్. సో ఇలాంటి వాటి కోసం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు యాక్సెస్ ఎందుకు, ఇంత యాక్సెస్ ఇవ్వాలి? ఓకే, నువ్వు సిస్టంలోకి లాగిన్ అయ్యేది ఎందుకు? నువ్వు డెవాప్స్ ఇంజనీర్ అయితే నీకు సిస్టమ్ లోపలికి వెళ్ళి నీ ప్రాసెస్నే నువ్వు హ్యాండిల్ చేయాలి, రైట్? సో ఇంకోటి ప్రాసెస్ నేను కిల్ చేసే స్కోప్ అసలు నీకు ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఈ సూడోలో లిమిటేషన్ ఏంది? నేను కిల్ అని ఇచ్చాను అంటే నువ్వు ఏ కిల్ కమాండ్ వాడి ఏ ప్రాసెస్ అయినా కిల్ చేయొచ్చు. యూ కెనాట్ టెల్ ఓకే నువ్వు కిల్ వాడి డెవాప్స్ యూజర్కి సంబంధించిన ప్రాసెసే నువ్వు కిల్ చేయాలి అనే ఆప్షన్ నువ్వు ఇవ్వలేవు. సూడో హ్యాస్ ఎ లిమిటేషన్. సో దట్స్ వేర్ ఆల్టర్నేట్స్ ఉన్నాయి. దట్ లైక్ లెట్స్ ఏ పవర్ బ్రోకర్. ఓకే, సో పవర్ బ్రోకర్ లాంటి పవర్ బ్రోకర్ సంథింగ్ లైక్ దట్. సో యా, సో ఈ పవర్ బ్రోకర్ లాంటి టూల్స్ దే విల్ కమ్ ఇన్ టు పిక్చర్. సైబర్ ఓకే, సో ఇవన్నీ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో లైక్ యూ విల్ సీ వేర్ ఐ మీన్ వేర్ ఫినాన్షియల్ సిస్టమ్స్ ఇలాంటి వాటిని ఇఫ్ యూ ఆర్ డీలింగ్, ఓకే, ఇలాంటి టూల్స్ అన్ని యూ విల్ స్టార్ట్ ఫేసింగ్ ఇట్. సో వేర్ ద సెన్సిటివ్ డేటా ఈస్ ఇన్వాల్వింగ్. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఓకే, సో మీరు చెప్పాలి అనుకుంటే లేటర్ ఐల్ గివ్ యూ సమ్ స్టోరీ. మనం సర్వర్లోకి లాగిన్ అవ్వాలి ఎలా అని ఒక జర్నీ ఆఫ్ స్టోరీ మనం ఎవరికైనా కన్వే చేయాలి. మనం కొంచెం ప్రొఫెషనల్ లాగా అవతల కనపడాలి అంటే లైక్ సర్వర్ లాగింగ్ ఇన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏరియా ఆల్సో. ఓకే, సో అది ఎలా చేయాలి అనేది లైక్ లేటర్ విల్ డిస్కస్ వన్ డే. ఓకే, ఫర్ టైం బీయింగ్ లీవ్ ఇట్. సో మనం సర్వర్లోకి లాగిన్ అవుతున్నాం. సర్వర్లోకి లాగిన్ అయ్యి నాకు ప్రివిలేజ్ ఉంటే ఎయిదర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ద వే, నాకు ఎలా అయినా సరే నాకు కమాండ్ ఉంది నేను ఎగ్జిక్యూట్ చేయగలను అనుకుంటే యూ కెన్ ఎగ్జిక్యూట్ ద కమాండ్. ఇక్కడ సూడో వాడుతున్నాం. సో సూడో వాడి యు ఆర్ ఏబుల్ టు కిల్ సమ్ ప్రాసెస్, రైట్? సో దట్ ఈస్ ద స్టోరీ. నా సో మీరు సుడో వాడి రన్ చేసినా కానీ ఎవ్రీథింగ్ సిస్టంలో లాగ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో వాట్ యూ హ్యాడ్ డన్, వాట్ టైమ్ యూ హ్యాడ్ డన్, ఓకే, ఆల్ దోస్ థింగ్స్ విల్ గెట్ లాగ్డ్ ఇన్ ద సిస్టమ్. సో నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. కానీ నేను సూడో ఎలా కాన్ఫిగర్ చేయాలో చెప్పట్లేదు, బికాస్ అస్ ఐ మెన్షన్ ఇట్స్ అ సింగిల్ సైన్ ఆన్ కాన్సెప్ట్. మీరు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే లైక్ సో జస్ట్ టేక్ ఏ లింక్, ఏదో ఒక లింక్ నెట్లోంచి తీసుకొచ్చి ఇచ్చాను. సో జస్ట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ హౌ టు కాన్ఫిగర్, అసలు ఈ సూడో ఎలా కాన్ఫిగర్ చేస్తాం, ఆల్ ఈక్వల్ టు పాస్వర్డ్ నో పాస్వర్డ్ ఆల్, అసలు ఎలా వచ్చాము, ఏంటిది, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, సో ప్లీజ్ రిఫర్ దిస్ డాక్యుమెంటేషన్. ఓకే, సో మూవింగ్ ఆన్.
సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ యూజర్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం సిస్టంలోకి లాగిన్ అయ్యి ఓకే, సో ప్రాసెస్ చూస్తే కొన్ని ప్రాసెస్ రూట్తో రన్ అవుతున్నాయి విచ్ ఇస్ ఓకే, బట్ దెర్ ఆర్ సమ్ అదర్ ప్రాసెస్ విచ్ ఇస్ రన్నింగ్ యాజ్ నాన్ రూట్. పాల్ కిట్టి, క్రోనీ చూడండి, డేమన్, సమ్ లిప్ స్టోర్ ఓకే, ఇలాంటి కొన్ని ప్రాసెస్ నాన్ రూట్ యూజర్ తోటే రన్ అవుతున్నాయి. ఓకే, సో నేను ఇప్పుడు యూజర్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాను అంటే నేను ఒక హ్యూమన్ యాడ్ చేయడం గురించి మాట్లాడట్లేదు. హ్యూమన్ ఈజ్ ఆల్వేస్ సింగిల్ సైన్ ఆన్. ఓకే, నేను ఒక హ్యూమన్ గురించి మాట్లాడట్లేదు, బట్ టాకింగ్ అబౌట్ ద యూజర్ మేనేజ్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్రియేటింగ్ ది యూజర్స్ ఫర్ అప్లికేషన్ టు రన్. నేను రేపు పొద్దున వెళ్ళి అప్లికేషన్ రన్ చేయాలి ఈ సర్వర్లో అంటే నేను రూట్ యూజర్తో రన్ చేయకూడదు. ఎందుకు రూట్ యూజర్తో రన్ చేయకూడదు అంటే సెక్యూరిటీ కాంప్లికేషన్స్. ఇప్పుడు ఒక ప్రాసెస్ కాంప్రమైజ్ అయిపోయింది అంటే ఆ ప్రాసెస్ రూట్ యూజర్తో రన్ అవుతుంది అంటే, అండ్ అల్టిమేట్లీ ఆ కాంప్రమైజ్డ్ ప్రాసెస్కి సిస్టమ్ యాక్సెస్ మొత్తం ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ నెవర్ ద ప్రాసెస్, ఇట్ ఈస్ నెవర్ ఎనీ రీజన్ ఓకే యూ షుడ్ గెట్ ఇట్ ఇన్ టు రూట్ యూజర్. ఆ రూట్ యూజర్ తోటి మనం ఏ ప్రాసెస్ రన్ చేయకూడదు. ఇన్స్టెడ్ ఈచ్ అప్లికేషన్ హ్యాస్ ఏ డెడికేటెడ్ ఫంక్షనల్ యూజర్. సో మనం ఏం చేస్తామంటే అప్లికేషన్కి ఒక యూజర్ క్రియేట్ చేస్తాం సిస్టమ్ లోపల, దాన్ని ఫంక్షనల్ యూజర్ అంటాం. నాట్ ఏ హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఆల్సో ఏ యూజర్ బట్ ఏ ఫంక్షనల్ యూజర్. అండ్ ఇది వెరీ కామన్ ప్రాక్టీస్. సో మీరు ఓఎస్లో కూడా చూస్తే లైక్ లెట్స్ ఏ cat/etc పాస్వర్డ్, ఇఫ్ మనకు తెలిసిన ఇక్కడ 2 యూజర్స్, రూట్ ఒకటి తెలుసు, మనకి డెవాప్స్ తెలుసు, బట్ దెర్ ఆర్ సో మెనీ యూజర్స్ హియర్. ఇన్ని యూజర్స్ ఎందుకు వచ్చాయి అక్కడికి? ఓకే, బికాస్ టు రన్ సమ్ సాఫ్ట్వేర్స్ దీస్ ఆర్ ఆల్ quite common things that are there. ఓకే, సో ఇవన్నీ ఓఎస్ క్రియేట్ చేసుకుందాం. మనం వాడుతుంది ఆల్రెడీ టేకెన్ ఏ బేర్ ఓఎస్. ఈ బేర్ ఓఎస్లోనే ఇన్ని యూజర్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ డిఫరెంట్ ఓకే ప్రాసెస్ రన్ చేయడం కోసం ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇది ఫంక్షనల్ యూజర్స్ క్రియేట్ చేస్తాం. అండ్ హ్యూమన్ యూజర్స్ ఆర్ జనరలీ పార్ట్ ఆఫ్ సెంట్రల్ అకౌంట్స్ దట్ సపోర్ట్స్ సింగిల్ సైన్ ఆన్. ఓకే, that supports single sign-on software protocols like LDAP or Active Directory, for example, like I mentioned. We already discussed about this, right? Humans matram neeku account untene like you'll be able to log into the system. So adi idea. So ఇప్పుడు నేను ప్రాసెస్ రన్ చేయాలి అంటే నా సిస్టమ్ లోపల ఒక యూజర్ ఉండాలి. ఓకే, యూజర్ కావాలి అంటే ఒక యూజర్ని యాడ్ చేయాలి. ఓకే, సో నా అప్పుడు ఆ యూజర్ని యాడ్ చేసేటప్పుడు కూడా నేను సెక్యూర్గా యూజర్కి నేను ఎప్పుడు లాగిన్ అవ్వను అని చెప్పి లైక్ యూఆర్ యాడింగ్ అన్ ఆప్షన్. సో ఎస్బిన్ నో లాగిన్. సో మీకు ఇక్కడ చూస్తే కూడా మీకు చాలా అందరూ ఎస్బిన్ నో లాగిన్ వాడుతున్నారు. ఎస్, ఈ సర్వర్లోకి ఓకే ఈ యూజర్ తోటి నో వన్ కెన్ లాగిన్, కానీ ఆ యూజర్ లోపల ఆ సిస్టమ్ లోపల ఆ యూజర్ ఉంటాడు, కానీ నో వన్ ఫ్రమ్ రిమోట్ నేను డెవాప్స్ యూజర్ తోటి లాగిన్ అయినట్టుగా దే కెనాట్ లాగిన్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ బ్లైండ్లీ యాడింగ్ ద యూజర్ నేను ఏం చేస్తున్నా అంటే లైక్ ఈవెన్ ఐఎమ్ యాడింగ్ ద శాంపుల్ యూజర్, సో టెల్లింగ్ నేను ఇది నో లాగిన్లోకే యాడ్ చేస్తున్నాను అని చెప్తున్నాను. సో నా క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ ఏంటంటే లైక్ ఇట్స్ ఎ ఓఎస్ ఫైల్, ఇట్స్ ఎ డేటాబేస్ ఫైల్ హ్యావింగ్ ఎ డేటా ఆఫ్ లిస్ట్ ఆఫ్ యూజర్స్. ఇప్పుడు చూస్తే శాంపుల్లో ఓకే శాంపుల్లోకి నో వన్ కెన్ లాగిన్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్, కానీ స్టిల్ ఈ యూజర్ తోటి ప్రాసెస్ రన్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ యూజర్ని కూడా యూ కెన్ చెక్ విత్ ఐడి కమాండ్. ఐడి శాంపుల్ ఏంటి అంటే లైక్ మనం యూజర్ యాడ్ చేసినప్పుడు శాంపుల్ యూజర్ క్రియేట్ అయింది, అలానే మనం ఏం గ్రూప్ ఇవ్వలేదు, గ్రూప్స్ కూడా ఉంటాయి యాక్చువల్గా, గ్రూప్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఒక శాంపుల్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి శాంపుల్ యూజర్ని శాంపుల్ గ్రూప్లోకి క్రియేట్ చేసేసి. ఓకే, సో విచ్ ఈస్ ఏ డిఫాల్ట్ బిహేవియర్ ఇన్ లైనెక్స్. ఓకే, మనం యూజర్ యాడ్ చేస్తున్నాం, గ్రూప్ ఏమి ఇవ్వట్లేదు అంటే దట్ విల్ బి యాడింగ్ ఏ గ్రూప్ ఆల్సో. ఓకే, సో మీకు చిన్న కమాండ్ రన్ చేసి ఐ విల్ ట్రై టు షో సంథింగ్. నాట్ షూర్ దిస్ విల్ రన్ హియర్. సో మీకు కొన్ని స్టాండర్డ్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి we will see ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయ్యాయి. కొన్ని వెల్ నోన్ సాఫ్ట్వేర్స్, ఒక 2-3 సాఫ్ట్వేర్స్ ఐ మీన్
ఈ కమాండ్ రన్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. Well, I'm not getting any output also. So this is the process going on. ఈ సర్వర్ లోపల ఈ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది. యా, సో డేటాబేస్ ఇన్స్టాల్ అయింది, వెబ్ సర్వర్ రన్ అయింది. యా, సో సమ్హౌ ఇట్ డన్ ఇట్. యా, సో ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఇన్, నేను ఒక 3 సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేశాను ఇక్కడ. సో ఒకటి వచ్చి వెబ్ సర్వర్, ఓకే, PS-EF పైప్ గ్రప్ ఫర్ HTTP. అపాచీ వెబ్ సర్వర్ వెరీ ఫేమస్ గా. ఓకే, సో ఇక్కడ నేను ప్రాసెస్ రన్ చేయగానే ఆటోమేటిక్గా ఇవన్నీ ఓకే, సో అపాచీ యూజర్ తోటే రన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వన్ ప్రాసెస్ మాత్రం ఓకే టు స్టార్ట్ విత్ రూట్కి వెళ్ళింది, బట్ ఆల్ ద చైల్డ్స్ ఆర్ ఆల్వేస్ సమ్హౌ, దీనికి ఎందుకో సమ్హౌ బై డిజైన్ ఇట్ నీడ్ వన్ రూట్ యూజర్. ఓకే, సో దట్స్ వేర్ ఇట్ ఈస్. మిగతా ప్రాసెస్ మొత్తం అపాచీ తోటే రన్ అవుతుంది. సో అపాచీ వాళ్ళు కూడా మనం మాట్లాడుకుంటున్న ఫిలాసఫీలోనే ఉన్నారు, రైట్? సో దట్ మీన్స్ మనం ప్రాసెస్ రన్ చేస్తున్నాము యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇన్ ద సిస్టమ్ అంటే మనం వెళ్ళి ఒక యూజర్ క్రియేట్ చేయాలి, ఆ యూజర్తోనే రన్ చేయాలి అని. సో దే డిఫైన్డ్ దెమ్ సెల్ఫ్. ఓకే, నా PS-EF పైప్ గ్రప్ ఫర్ టామ్ క్యాట్ అనే ప్రాసెస్ కూడా రన్ చేశారు. ఇది కూడా అపాచీ వాళ్ళదే, అపాచీ టామ్ క్యాట్. సో ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారు అంటే లైక్ సో ఫర్ రన్నింగ్ ద టామ్ క్యాట్ దే చూస్ అండ్ టామ్ క్యాట్ అనే యూజర్ని చూసారు. ఇది ఫంక్షనల్ యూజర్స్. సో cat/etc పాస్వర్డ్. ఓకే, మీకు టామ్ క్యాట్ యాడ్ అయింది, నో లాగిన్. MySQL లాగిన్ అయింది, యాడ్ అయింది, నో లాగిన్. అపాచీ అయింది, నో లాగిన్. మనం శాంపుల్ యాడ్ చేసాం, నో లాగిన్. ఫాలోయింగ్ ద స్టాండర్డ్స్. ఓకే, అండ్ ద లాస్ట్ థింగ్ ఏంటంటే PS-EF ఫర్ MySQL. ఓకే, సో ఇక్కడ MySQL కూడా ఇన్స్టాల్ చేసాం. MySQL ఇన్స్టాల్ చేస్తే MySQL కూడా MySQL యూజర్తోనే రన్ అవుతుంది. ఇట్స్ నాట్ రన్నింగ్ యాజ్ అ రూట్ యూజర్. సో మీకు జస్ట్ ఒక ర్యాండమ్లీ ఒక 2-3 సాఫ్ట్వేర్స్ తీసుకొచ్చి మీకు రన్ చేస్తే, సో దే ఆర్ ఫాలోయింగ్ ద స్టాండర్డ్స్. రేపు పొద్దున మీరు వెళ్ళి ఓకే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ కూడా రన్ చేస్తున్నామంటే యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఆల్ ది స్టాండర్డ్స్ అండ్ యూ హ్యావ్ టు రన్ విత్ ది స్టాండర్డ్స్. సో స్టాండర్డ్స్ ఏంటి? లైక్ యూ షుడ్ టేక్ అన్ అప్లికేషన్. ఆ అప్లికేషన్కి ఎవరు లాగిన్ అవ్వకూడదు అండ్ అప్లికేషన్ని ఈ యూజర్తోనే రన్ చేయాలి. ఎలా రన్ చేస్తాం అనేది యూ విల్ గెట్ ఎ కాన్సెప్ట్ సూన్. బట్ దానికోసం యూజర్ని అయితే యాడ్ చేస్తాం. యూజర్ని యాడ్ చేసేటప్పుడు జస్ట్ మేక్ ష్యూర్ మీరు నో లాగిన్ పెట్టారు సో దట్ నో వన్ కెన్ లాగిన్. ఓకే, విచ్ ఇస్ ఫైన్. సో దట్స్ ద యూజర్ మేనేజర్. ఇంకా దీనికి పాస్వర్డ్ ఇవన్నీ అవసరం లేదు. ఈజ్ నాట్ ఎ నార్మల్ యూజర్ టు లాగిన్. లాగిన్ అవసరం లేనప్పుడు పాస్వర్డ్ ఎందుకు అవసరం, రైట్? సో దట్స్ హౌ. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ అబౌట్ యూజర్ మేనేజర్. సో యూజర్ ఎందుకు యాడ్ చేస్తున్నాం? మనం ఫర్ ఎ ఫంక్షనల్ పర్పస్. ఓకే, ఒక ఫంక్షన్ రన్ చేయడానికి, ఫంక్షన్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ఎ ప్రాసెస్ రన్ చేయడానికి. సో దెన్ వీఆర్ యూజింగ్ user add to add the user. Clear? Any questions? Anyone want to share your experience on functional users? మీరు ఎప్పుడైనా చేస్తున్నారా, like as a part of your earlier, I mean your work currently or earlier your work? So no one working in any corporate companies. No one. Huh? Okay. One hand. Hello, can you hear me? Yeah. So we use Ansible. So we use Ansible in our corporate. So to SSH, so we use Ansible to SSH. We create an Ansible user to SSH into all the servers. So we use Ansible.
Okay, perform. Ansible is a functional user for it. Yes. Okay, good. Thank you. Raghu, so I have a doubt regarding killing a process actually, అంటే రియల్ టైమ్ సినారియోలో. సో అసలు మనం ప్రాసెస్ని ఎందుకు కిల్ చేయాలి అని ఆలోచిస్తే ఐ థింక్ నేను అనుకున్నది సో వెన్ వి కిల్ అంటే స్టాప్ బాస్, అదేం పెద్ద కిల్ అంటే లైక్ స్టాప్ ద ప్రాసెస్. ఇప్పుడు కిల్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు క్రోమ్ రన్ అవుతుంది, నాకు క్లోజ్ చేయాలనిపిస్తే అక్కడ వెళ్ళి క్లోజ్ బటన్ నొక్కాను, అక్కడ వెళ్ళి కిల్ కమాండ్ రన్ చేస్తాం అంతే. దట్స్ ఓకే. అంటే మనము సిస్టమ్ సంబంధించిన రీసోర్సెస్ కన్జంప్షన్ ఆ ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు, అంటే సిపియు మెమరీని ఎక్కువ ఆ ప్రాసెస్ కన్జ్యూమ్ చేస్తుందని మనకు తెలిసినప్పుడు ఆ, మనం కిల్ చేస్తాము అంతేనా? అంటే ప్రాక్టికల్గా రియల్ వరల్డ్లో అదొక అదొక యూస్ కేస్. ఐ మీన్ 100% కేసెస్ అలానే ఉంటాయని కాదు కదా. సో మీకు ఓకే. ఒక కేసు వచ్చినప్పుడు యూ కెన్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్ ఈజ్ వాట్ ఈస్ సంథింగ్ టోల్. అంటే మన టీంతో డిస్కస్ చేసి దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు ప్రొసీడ్ కిల్, రైట్? మన యాజ్ ఎ డెవాప్స్ మనం డెసిషన్ తీసుకొని యూ విల్ బికమ్ ఏ దీని ప్రొఫెషనల్. ఓకే, సో మీరు చేస్తున్నారంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఆన్ యువర్ కాన్షియస్నెస్ కదా. ఓకే, సో సంథింగ్ అన్ఎథికల్ చేస్తున్నారంటే లైక్ సంథింగ్ యూ కెన్ గో ఫర్ ఎ డిస్కషన్ వైల్ యూఆర్ డూయింగ్ ఎథికల్ అండ్ యాజ్ అ రిక్వైర్మెంట్. I don't think. I mean, it's all subjective, and like but just what we're talking about is okay. So a simple command how to do it. Okay, when to do it is always a scenarios. ఓకే. Okay. So మీరు like let's say ఒక I mean let's say మీకు యూ టేక్ ఏ సోల్జర్ ఆయనకు ఒక గన్ ఇచ్చి మీరు చంపడానికి గన్ ఇచ్చామంటే ఓకే, కనిపించిన వాళ్ళందరూ నేను చంపాడు కదా. సో పోనీ అవతల కంట్రీ ఒకటి కనిపించినా కూడా కాల్చమని చెప్పినా కూడా మేబీ సబ్జెక్టివ్ కదా, ఎందుకు కాల్చాలి, ఎప్పుడు కాల్చాలి, ఈజ్ ఆల్ హిజ్ కాన్షియస్నెస్ కదా. రైట్. ఆల్సో విల్ యాక్ట్ రెస్పాన్సిబుల్. ప్రతిసారి వచ్చి ఎవరో ఒకరు గైడెన్స్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో యూ ఆర్ ఏ ప్రొఫెషనల్ అండ్ యూ యాక్ట్ వన్. ఓకే, థ్యాంక్ యూ. Okay, so let's move on to the next one, which is package management. So package management, మీరు చూస్తే లైక్ ఓఎస్లోకి వెళ్ళిన తర్వాత నేను కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాది జావా సర్వీస్ అనుకోండి, డెవలపర్ జావా మీద డెవలప్ చేశారు. సో నేను వెళ్ళి సర్వర్లో రన్ చేయాలి అంటే సో గో బై యూ హ్యావ్ టు ఇన్స్టాల్ జావా. సో నేను మీకు చెప్పాను ఆల్రెడీ, లైక్ సో ఇన్ఫ్రా సెటప్ చేసేటప్పుడు డెవలప్మెంట్ కోడ్ తీసుకొచ్చి సర్వర్లో రన్ చేస్తాం, రైట్? సో దట్స్ వాట్ అవర్ జాబ్. సో తీసుకొచ్చి రన్ చేసేటప్పుడు సో తను జావాలో డెవలప్ చేశారు కాబట్టి సో అల్టిమేట్లీ వీ నీడ్ టు గో ఫర్ జావా రిలేటెడ్ థింగ్స్. ఓకే, సో మనకి ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లోపల దానికి ప్యాకేజ్ మేనేజర్ ఉంది. సో ప్యాకేజ్ మేనేజర్లో చూస్తే ఓకే, సో మీకు బేసిక్గా RHEL2 నుంచి యూ గాట్ అన్ RPM థింగ్. ఓకే, RPM అనే ఒక ప్యాకేజ్ మేనేజర్ వచ్చింది. ఓకే, సో దెన్ ఆఫ్టర్ దాట్ వాళ్ళు ఏం చేశారంటే మీకు RPMలో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, లైక్ సో కొన్ని డిపెండెన్సీస్ ప్రాబ్లమ్స్, దాని తర్వాత ప్యాకేజ్ ఇక్కడ లోకల్గా ఉంటేనే మనం ఇన్స్టాల్ చేయగలం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో వాటిని YUM తోటి సాల్వ్ చేశారు. ఓకే, ఈ YUM ఏంటంటే పైథాన్ వర్షన్ 2లో లాంచ్ చేశారు అండ్ పైథాన్ 2లో డెవలప్ చేశారు. అండ్ ఆఫ్టర్ దాట్ ఏమైంది, పైథాన్ కమ్యూనిటీ ఏం చేసింది, ఓకే పైథాన్ మేము 2ను ఆపేస్తున్నాం అని చెప్పింది. సో పైథాన్ 2 సో పైథాన్ 2 వాళ్ళు ఏం చేశారంటే సో మేము పైథాన్ కమ్యూనిటీ ఏం చెప్పారంటే మేము 2ను ఆపేస్తున్నాము, సో బియాండ్ దిస్ డేట్ విల్ నాట్ గివ్ అని చెప్పేశారు. సో వే లాంగ్ బ్యాక్ దే టోల్డ్. ఓకే, సో
ఆల్మోస్ట్ 2015-16 ఆ టైంకే ఐ థింక్ నాట్ 15-16 17-18 సంథింగ్ ఇట్స్ ఓకే. సో అరౌండ్ way long back, this is a 3.0 announcement, and 2014 give 5 years by 2020. So Python 3 కి మైగ్రేట్ అవ్వండి అని చెప్పి దే టోల్డ్ ద కమ్యూనిటీ. అండ్ ద ప్రాబ్లమ్ విత్ ద పైథాన్ 2 to 3 ఈస్ వాళ్ళు బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ఇవ్వలేదు, ఆర్ ఇన్ వే లైక్ ఫార్వర్డ్ కంపాటబిలిటీ ఇవ్వలేదు. దట్ మీన్స్ నేను 2 కోడ్ తీసుకెళ్లి 3లో రన్ చేస్తే పనిచేయదు, అండ్ 3 కోడ్ తీసుకెళ్లి 2లో కూడా పెట్టినా కూడా పనిచేయదు. ఓకే, సో దే టుక్ దట్ డెసిషన్ యాజ్ అ పైథాన్. సో వీళ్ళకి ఆప్షన్ లేకుండే, సో దే హ్యావ్ టు డూ సంథింగ్. సో దే వెంట్ విత్ 3 వర్షన్, అండ్ 3 వర్షన్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ఎన్హాన్స్మెంట్స్ కూడా చేశారు, బట్ దే నేమ్డ్ ఇట్ యాజ్ డిఎన్ఎఫ్ బై ద వే. ఓకే, సో ఇప్పుడు మనకి కరెంట్ డిఎన్ఎఫ్ ఉంది. సో వీళ్ళు రెడ్ హ్యాట్ 8 వర్షన్ నుంచి డిఎన్ఎఫ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఓకే, సో దట్స్ వేర్ మనకి స్టిల్ ఈ డిఎన్ఎఫ్ వాడచ్చు, వైఎం వాడచ్చు, ఆర్పిఎం వాడచ్చు. సో సిన్స్ ద లేటెస్ట్ దానికి అల్టిమేట్లీ పర్ఫార్మెన్స్ అండ్ ఫీచర్స్ బెటర్ ఉంటాయి కాబట్టి విల్ యూస్ దట్ సేమ్ థింగ్. ఓకే, సో డిఎన్ఎఫ్ఏ వాడతాం. ఆల్ రైట్, సో మనం ఆర్పిఎం కమాండ్ వాడితే, సో యూ కెన్ జస్ట్ గో అండ్ యూస్ దీస్ కమాండ్స్ టు ఓకే డీల్ విత్ ద ఆర్పిఎం ప్యాకేజ్. ఎనీహౌ నాట్ ఇంట్రెస్టెడ్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో దిస్ వోంట్ వర్క్. అండ్ మీకు ఏదైనా ప్యాకేజ్ ఏదైనా రిమోట్ ప్లేస్లో ఉన్నది ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో విచ్ ఈస్ వెరీ టీడియస్ టాస్క్. ఓకే, సో ఎంత టీడియస్ టాస్క్ అంటే లైక్ యూనో మై ఫస్ట్ టాస్క్ ఆల్మోస్ట్ నేను ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు నా ఫస్ట్ టాస్క్ సెట్టింగ్ అప్ వెబ్ సర్వర్ విత్ సబ్వర్షన్. ఓకే, సబ్వర్షన్ అంటే ఇప్పుడు గిట్ రిపాజిటరీ అనేది ఒకటి ఉంది, దానికి ముందు సబ్వర్షన్ అని ఉండేది. సో ఆ సబ్వర్షన్కి సర్వర్ సైడ్ సెటప్ చేయడానికి యూనిట్ వెబ్ సర్వర్ అండ్ అదర్ థింగ్స్. ఐ లిటరలీ రిమెంబర్ 30 days ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి. ఓకే, సింపుల్ వే ఇట్ వాస్ 30 days. ఇప్పుడు ఈ రోజు అది జస్ట్ 1 minute, లెస్ దాన్ 1 minute అయిపోతుంది. ఓకే, అంత టీడియస్ టాస్క్ అది అప్పట్లో. లైక్ ఏదో ఐ మీన్ ఇట్స్ అ వెబ్ ఆఫ్ ప్యాకేజెస్. ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తారు, అది ఇంకో నాకు 10 ప్యాకేజీలు కావాలని చెప్తాది. ఆ 10 1 by 1 ఇన్స్టాల్ చేసుకుంటే వెళ్తారు. ఓకే, ఆ 10కి ఇంకో 10 కావాల్సి వస్తుంది. ఓకే, సో వీటన్నిటిని ఎత్తుక్కొచ్చి పెట్టి ఓకే ఒక ఆర్డర్లోకి తీసుకొచ్చి ఓకే రన్ చేయాలంటే ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. ఓకే, సో వన్ ఆఫ్ ద బిగ్ పెయిన్ పాయింట్. అండ్ రిమోట్ ప్లేస్లో ఉంటే మనం డైరెక్ట్గా తెచ్చుకొని రన్ చేయలేం. సో ఈ రెండింటిని సాల్వ్ చేయడానికి దే కేమ్ అప్ విత్ వైయుఎం. ఓకే, ఈ వైయుఎంలో ఏం చేశారంటే మీకు రిమోట్ రిపాజిటరీ సపోర్ట్ ఇచ్చారు, అండ్ రిమోట్ రిపాజిటరీ సపోర్ట్తో పాటు మీకు డిపెండెన్సీస్ కావాలన్నా కూడా దే స్టార్టెడ్ సపోర్టింగ్ ఇట్. ఓకే, సో దట్స్ వేర్ వైయుఎంకి వచ్చింది. నాకు వైయుఎంకి యాక్చువల్గా ఓకే, సో పైథాన్ 2 ఎండ్ అప్ సపోర్ట్ వల్ల సో ఇస్ అ మేజర్ రీజన్ టు మూవ్ టువర్డ్స్ అదర్ ఆప్షన్. అండ్ డిఎన్ఎఫ్ వాళ్ళకి ఓకే డానిఫైడ్ వైయుఎం ఉంది, అండ్ డిఎన్ఎఫ్ని తీసుకున్నాను. ఓకే, ఐఎమ్ జస్ట్ ఇంట్రెస్టెడ్, డిఎన్ఎఫ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? రెడ్ హ్యాట్ యాజ్ అ కంపెనీ ఆర్ ఈజ్ యాక్చువల్లీ ఇనిషియల్లీ డెవలప్డ్ బై ఓపెన్ సుజీ. సో వేరే సో సుజీ వాళ్ళు, ఐ మీన్ సుజీ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు దే స్టార్టెడ్ డెవలపింగ్ ఇట్. నో నో ఇట్ యూజెస్ లిప్సాల్ as external. ఓకే, ఇంకా ఇట్స్ ఓకే. ఐ వాజ్ ఆల్సో జస్ట్ ఇంట్రెస్టెడ్, ఒకసారి ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే వైయుఎం చూస్తే మీకు
సో ఎల్లో డాగ్ అప్డేటెడ్ మాడిఫైర్ చూస్తే ఇది యాక్చువల్గా ఓపెన్ సోర్స్ ఫ్రీ ఉండే, లైక్ దాన్ని రెడ్ హ్యాట్ వాడు అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, సో ఐ థింక్ DNF సీమ్స్ టు బి నాట్ దట్ కేస్, దే ఓన్లీ హ్యాడ్ ఇట్. ఓకే, ఆల్ రైట్. అండ్ DNF, సో DNFకి వచ్చేసరికి, సో DNF ఈజ్ లైక్ ఏ నెక్స్ట్ జనరేషన్ YUM. మీకు YUM లో ఇంకో ప్రాబ్లం కూడా ఉండేది యాక్చువల్గా, దే డింట్ సాల్వ్ ఇట్. మీకు ఇన్స్టాల్ చేసేటప్పుడు లెట్స్ ఏ 100 డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేశారు అంటే రిమూవ్ చేసేటప్పుడు ఆ 100 డిపెండెన్సీస్ ని రిమూవ్ చేయదు. సో ఇట్ యాక్చువల్లీ ఆర్ఫండ్ ప్యాకేజెస్. ఓకే, ఆ 100 అట్లే వదిలేసి ఈ పైన ప్యాకేజ్ మాత్రమే రిమూవ్ చేసేది. ఇస్ వన్ ఆఫ్ ద పెయిన్ పాయింట్ యాక్చువల్లీ ఆన్ YUM ఫర్ సమ్ టైమ్. And yeah, so that was the one of the major enhancement, at least in the DNF ఎందుకు వాడాలి అంటే at least one of the reason that is, and something else. Okay, so one by one. So DNF తోటి, okay, so you have a command. నాకు అసలు ఏమి ఇన్స్టాల్ అయి ఉన్నాయి చూపి, నా సిస్టమ్ లోపల ఏమేమి ఇన్స్టాల్ అయి ఉన్నాయి చెప్పమంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఇన్స్టాల్ దోస్ పర్టికులర్ థింగ్స్. దీస్ ఆర్ ద ప్యాకేజెస్. ఇది మీకు ఓకే మల్టిపుల్ థింగ్స్ చూపిస్తుంది. వాట్ ఈస్ దట్ ఈస్ ప్యాకేజ్ నేమ్ చూపిస్తుంది, ప్యాకేజ్ నేమ్ డాట్ ఆర్కిటెక్చర్ చూపిస్తుంది. ఆర్కిటెక్చర్ అంటే మనకి x86 హార్డ్వేరా లేకపోతే ARM హార్డ్వేరా. ARM, ఓకే, మీకు ఈ 2 హార్డ్వేర్స్ ఉంటాయి. x86 వచ్చి మీకు ఇంటెల్ వాళ్ళది. ఓకే, ఇంటెల్ AMD వాళ్ళ ప్రాసెసర్స్ ఉంటే మీకు x86 అంటాం. లేదు ARM అంటే ఎవరు ఓన్ ప్రాసెసర్ వాళ్ళది. ఇప్పుడు ఈరోజు మీకు ఈరోజు మీకు లైక్ ఎవ్రీ వన్ ఈజ్ మేకింగ్ దేర్ ఓన్ ప్రాసెసర్స్. లైక్ లెట్స్ ఏ ఇప్పుడు నా ప్రెసెంట్ మ్యాక్ బుక్ ఉంది. సో దీనిలో సంథింగ్ ఇట్స్ యాక్చువల్లీ చిప్ ఏంటి అంటే M4 చిప్. ఓకే, ఇట్స్ ఏ M4. యాపిల్ వాళ్ళు ఇది వరకు ఇంటెలే వాడేవాళ్ళు. సో ఇంటెల్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఓకే, వన్ ఆఫ్ ద పూర్ పర్ఫార్మింగ్ ప్రాసెసర్. సో దే హ్యాడ్ నో ఆప్షన్ టు గో హెడ్ అండ్ బిల్డ్ దేర్ ఓన్. ఓకే, మీకు మీకు మీరు అజూర్ క్లౌడ్లోకి వెళ్ళారనుకోండి, సో వాళ్ళ ఓన్ ARM ప్రాసెసర్స్ ఉంటాయి. నియో సర్వ్ ఒకటి ఉంది. ఓకే, సో ఇవి ఏంటంటే వీళ్ళ ఓన్ బిల్ట్. సో మీకు అలానే AWSకి వెళ్ళారు. ఓకే, సో దెన్ యూ హ్యావ్ గ్రావిటాన్. ఇలా ఎవరి ప్రాసెసర్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, సో బికాస్ యూ కెన్ మేక్ ద థింగ్స్ బెటర్, ఫాస్టర్, పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే, సో మీకు x86 ఇదేంటి మనం జనరిక్ ఇంటెల్ తీసుకున్నాం కాబట్టి, సో యూ ఆర్ సీయింగ్ ఇంటెల్ x86 64 దాని వర్షన్. అండ్ ఇది ఎలా ఇన్స్టాల్ అయింది @సిస్టమ్ అంటే మీరు ఓఎస్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఇన్స్టాల్ అయిన ప్యాకేజీ @సిస్టమ్ అని వస్తుంది. అలా కాకుండా మీరు వేరే థర్డ్ పార్టీ సోర్స్ ఇన్స్టాల్ చేస్తుంటే ఇట్ విల్ టెల్ యూ దట్ సోర్స్ నేమ్. ఈ సోర్స్ ఎక్కడ ఉంటుంది విల్ సీ, దట్స్ ఓకే, బట్ ఇట్ ఈస్ టెల్లింగ్ దాట్ ఇన్ఫర్మేషన్. నేను ఇన్స్టాల్ చేసి చూపిస్తున్నాం, బట్ లైక్ లెట్స్ సే ఎవరెవరైతే అవైలబుల్ ఉన్నారు, నేను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఏ ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అంటే అవైలబుల్. సో ఇవన్నీ లిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్, దోస్ ఆర్ అవైలబుల్. ఓకే, అండ్ పోనీ మీరు జస్ట్ బేసిక్గా నాకు ఇన్స్టాల్డ్ అవైలబుల్ కాకుండా లైక్ సో జస్ట్ DNF లిస్ట్ ఇస్తే చూపించమంటే అది మీకు బోత్ ఇన్స్టాల్డ్ చూపిస్తుంది, అవైలబుల్ చూపిస్తుంది. మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? మీకు థర్డ్ కాలం లోపల మీకు సింబల్ ఉంటే, లెట్స్ సే ఫర్ అన్ ఎగ్జాంపుల్ గ్రెప్ వచ్చి VI అనే లెట్స్ సే పైథాన్ అని ఇచ్చాను. పైథాన్ అనే వర్డ్ని నేను గ్రెప్ చేశాను. నాకు గ్రెప్ చేసినప్పుడు అన్నీ వస్తున్నాయి ఇక్కడ. సో ఏది ఇన్స్టాల్డ్, ఏది నాట్ ఇన్స్టాల్డ్ అంటే ఇక్కడ మీకు సింబల్ ఉంది అంటే అది ఇన్స్టాల్డ్. ఇవన్నీ ఇన్స్టాల్డ్. ఇక్కడ అన్ని సింబల్ లేదు కాబట్టి ఇవన్నీ నాట్ ఇన్స్టాల్డ్ ప్యాకేజెస్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఓకే, సో ఏదైనా ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ గివ్ ఇన్ఫో, దట్స్ ఫైన్. ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి అంటే DNF ఇన్స్టాల్ ఆ ప్యాకేజ్ నేమ్. సో sudo DNF ఇన్స్టాల్ నాకు లెట్స్ ఎనీ ర్యాండమ్ ప్యాకేజ్ డజంట్ మ్యాటర్. సో ఈ లాస్ట్ ప్యాకేజ్ ఒకటి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను.
ఆ ప్యాకేజ్ నేమ్ ఇవ్వగానే సో ఇట్ విల్ గో అండ్ ట్రై టు ఇన్స్టాల్. సో ఇప్పుడు ఏం చెప్తుంది, ఓకే ఈ ప్యాకేజ్కి ఇది ఈ రిపాజిటరీ నుంచి తెస్తున్నాను, దాని సైజ్ 24 KB, నన్ను డౌన్లోడ్ చేయమంటారా అని చెప్పి అడుగుతుంది. ఎస్ అని ఇస్తే ఇట్ విల్ గో ఫర్ ఇట్. వై? సో లేదు లేదు నన్ను అడగద్దు నువ్వు ఎప్పుడు, లైక్ సో డోంట్ ప్రాంప్ట్ మీ అంటే యూ కెన్ గివ్ ఆన్సర్ ఆల్సో -y at the same time. నెక్స్ట్ ప్యాకేజ్ లెట్స్ సే -y అని ఇస్తే ఇట్ విల్ గో ఫర్ ఇన్స్టాలింగ్. మనల్ని ఈసారి ఏం అడగలేదు, ఇట్ జస్ట్ వెంట్ అహెడ్. ఓకే సో ఇలా. అండ్ మనకి రిమూవ్ చేయాలి అనుకుంటే DNF రిమూవ్ ప్యాకేజ్ ఇచ్చామనుకోండి, సో ఇట్ విల్ రిమూవ్. దానికి ఏదైనా డిపెండెన్సీ ఇన్స్టాల్ చేసి ఉంటే అవి కూడా రిమూవ్ చేస్తాం. ఓకే ఫైన్. అండ్ ఎప్పుడైనా అప్డేట్ ఉన్నప్పుడు DNF అప్డేట్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మీకు కొన్ని అప్డేట్స్ కూడా చూపిస్తుంది యాక్చువల్గా. ఇఫ్ ఎనీ అప్డేట్ వాజ్ అవైలబుల్, మనకి సింపుల్గా తెలియాలి అంటే సో sudo DNF అప్డేట్, నేను -y ఇవ్వట్లేదు, జస్ట్ గివ్ -y అప్డేట్ అంటే ఐఎమ్ గివింగ్ నో నౌ అని ఇస్తున్నాను. ఈ అప్డేట్ ఈ ప్యాకేజెస్ అన్ని అప్డేట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నేను లెట్స్ సే ఒక ప్యాకేజ్ని అప్డేట్ చేయాలనుకుంటే sudo DNF అప్డేట్. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అది కొత్త వర్షన్ అప్డేట్ చేసి పాత వర్షన్ క్లీన్ అప్ చేస్తుంది. కెన్ సీ దిస్ అప్గ్రేడింగ్ టు 3412 EL101.2 అండ్ రిమూవింగ్ క్లీనింగ్ అప్ 3412 జస్ట్ EL10 రిమూవ్ చేస్తుంది. ఓకే సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఉత్త DNF అప్డేట్ ఇస్తే సిస్టంలో ఉన్న OS ప్యాకేజెస్ మొత్తం అప్డేట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఓకే ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది అంతా ఫైన్ బై ద వే, బట్ బిగ్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు దీనికి ప్యాకేజెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓకే వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్? ఎక్కడో డౌన్లోడ్ అని చెప్తుంది, తెచ్చేస్తుంది, రైట్? సో ఇక్కడ మీకు etc/yum.repos.t ఈ లొకేషన్ లోపల, సో ఇక్కడ మీకు .repo అని చెప్పి ఒక ఫైల్ ఏదో ఒకటి పెట్టుకుంటే దెన్ ఇట్ విల్ బి ఏబుల్ టు ఫెచ్ ది థింగ్. ఓకే ఇక్కడ పెట్టిన లిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్ నుంచే తీసుకొస్తాం, రైట్? నా ఇప్పుడు లెట్స్ సే sudo DNF install Jenkins అనే ప్యాకేజ్ ఇచ్చాను, జస్ట్ ర్యాండమ్ ఎగ్జాంపుల్. ఏం చెప్తుంది, జెన్కిన్స్ నా దగ్గర లేదంటుంది. ఓకే సో దెన్ అప్పుడు ఏం చేస్తాము అంటే లైక్ లెట్స్ సే వెండర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లైక్ లెట్స్ సే Jenkins repo file something, ఇస్తే మనకి రెపో ఫైల్ దొరుకుతుంది. వీళ్ళు ఏమంటున్నారు, ఓకే మీరు ఈ ఫైల్ని తెచ్చుకోండి, యూ విల్ హ్యావ్ ఇట్ అవైలబుల్ అన్నాడు. ఓకే సో మనకి ఎలా తెచ్చుకోవాలో తెలుసు, curl -O sudo now cat jenkins.repo. ఇది చూస్తే ఇట్స్ మూవ్డ్ పర్మనెంట్లీ అని వచ్చింది. సో ఇది ఒక వేరే పాత్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆ రీడైరెక్టర్ పాత్కి కూడా వెళ్ళాలి అంటే curl has -L ఆప్షన్. సో ఫస్ట్ మనం ఒక URL హిట్ చేసాం, అక్కడి నుంచి వాడు ఇంకో చోటుకి పంపిస్తున్నాడు, అక్కడికి కూడా వెళ్ళాం అండ్ వీ డౌన్లోడెడ్ ద ఫైల్. ఇప్పుడు sudo DNF install Jenkins అంటే దెన్ ఇట్ విల్ గో ఫర్ గివింగ్ యూ Jenkins ప్యాకేజ్. ఇప్పుడు మీకు చెప్తుంది, ఓకే సో ఐఎమ్ ట్రైంగ్ టు డౌన్లోడ్ ద Jenkins. నో ఓకే సో Jenkins రిపోజిటరీ నుంచి తెచ్చా అని చెప్తుంది, ఇది Jenkins రెపో. దాని URL ఏది అంటే ఇది URL, ఇక్కడ నుంచి తీసుకొస్తాం. సో దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్. మనం ఏదైనా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఆ వెండర్ వాళ్ళు రెపో ఇస్తారు, అది తీసుకొచ్చుకొని పెట్టుకొని ఇన్స్టాల్ చేస్తాం. అండ్ జనరల్గా ఏంటి అంటే లైక్ ఇన్ ఆర్గనైజేషన్ మనం కంపెనీస్కి వెండర్స్కి పే చేస్తాం, లైక్ లెట్స్ రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే రెడ్ హ్యాట్ వాళ్ళకి పే చేస్తాం, వాళ్ళు ఇస్తారు ప్యాకేజెస్ లైక్ జనరల్గా సెక్యూరిటీ ఫిక్సెస్ ఇవన్నీ. సో దిల్ కంటిన్యూస్లీ గివ్ దాట్. లేదా ఏదైనా థర్డ్ పార్టీ ప్రోడక్ట్ చేయాలి అనుకుంటే ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఆ వెండర్ ప్యాకేజ్ని తీసుకొచ్చి సిస్టమ్స్లో పెట్టి చేస్తాం. ఓకే సో దట్స్ హౌ ఇట్ వాస్. కానీ DNFలో there is another additional feature they have introduced which is called as modules. వాళ్ళు ఒక మాడ్యూల్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈ మాడ్యూల్ ఏం చేస్తుంది అంటే సో sudo DNF
మాడ్యూల్ లిస్ట్. మనకి ఎప్పుడైనా ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూస్తే ఒకటే ఉంటుంది. లైక్ లెట్స్ సే యాజ్ అన్ ఎగ్జాంపుల్ మాంగో డీబీకి వెళ్తాం. ఓకే, సో ఇన్స్టాల్ రెడ్ హ్యాట్ అని వెళ్తే, సో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారా, మీకు ఏ వర్షన్ కావాలని అడుగుతారు మీరు. ఓకే, సో నా దగ్గర ఓకే, సో సపోర్టెడ్ వర్షన్స్ 9 మాంగో 9 వర్షన్ కావాలా, ఈ రెపో తెచ్చుకోండి. 8 కావాలా, ఈ రెపో తీసుకోండి. 7 కావాలా, ఈ రెపో తీసుకోండి. ఓకే, సో దీస్ ఆర్ మాంగో వర్షన్స్. దిస్ నాట్ ద మాంగో వర్షన్. ఇది డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో 10కి ఇంకా ఇవ్వలేదు వాళ్ళు అసలు. ఓకే, ఇట్స్ ఓకే, ఐ థింక్ మోస్ట్లీ షుడ్ వర్క్. బట్ యా, ద పాయింట్ ఏంటి అంటే లైక్ లెట్స్ వీళ్ళకి 8.0 కూడా ఉంది వర్షన్. సో 8.0 క్లిక్ చేస్తే అప్పుడు 8.0 రిలేటెడ్ ఫైల్ రావాలి. ఓ దిస్ ఇస్ ఆల్. సో మీకు 8.0 వస్తుంది ఇప్పుడు. సో నాకు 7.0 ఇలా మల్టిపుల్ వర్షన్స్. ఓకే, సో ఈవెన్ వాళ్ళు వెండర్స్ ఏం చేస్తున్నారంటే లైక్ ఒక వర్షన్ నుంచి ఒక వర్షన్కి పోయినప్పుడు పాత వర్షన్ స్టిల్ ఉంటుంది, పాత వర్షన్లో కూడా స్టిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇలాంటివి ఉన్నాయి. సో ఒక ప్రోడక్ట్కి మల్టిపుల్ వర్షన్స్ క్యాపబిలిటీ కావాలి. సో ఈ మల్టిపుల్ క్యాపబిలిటీస్ కోసం ఓకే, సో దెన్ యునో దిస్ గై హ్యాస్ స్టార్టెడ్ బిల్డింగ్ థింగ్ మాడ్యూల్ లిస్ట్. ఇక్కడ యాక్చువల్గా ఎలాంటి మాడ్యూల్స్ లేవు. ఎనఫ్ మాడ్యూల్ లిస్ట్. Removed places. Modularity is duplicated. So 10 I am also using for first time. Sorry for this. This is okay. This is also okay. This is the one. The warning. Now this one I need to check actually. Otherwise it was happy path. So just as an example, maybe RHL 9 machine లో మీకు ఒకసారి డెమో ఇస్తాను just. But I'll go back. ఏదైనా కాన్ఫిగరేషన్ ఏదైనా మిస్ అయిందా ఏంటి అనేది I can check it out. Sorry, just give me a minute. Demo will close. ఓకే, సో ఇది RHL 9 మెషిన్ అండ్ sudo dnf module list.
సో మీకు ఇలా చూపిస్తుంది. సో ఎంజినిక్స్ యాక్చువల్గా మీకు 3 వర్షన్ సపోర్ట్ ఉంది. 1.22, 1.24, 1.26. ఓకే. సో మీరు చూస్ చేసుకునే వర్షన్ బట్టి యూ కెన్ ఇన్స్టాల్ ద థింగ్స్. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మాడ్యూల్ లిస్ట్ ఇస్తే ఇది వచ్చింది. సో మాడ్యూల్ లిస్ట్ ఎంజినిక్స్ అని ఇస్తే సో యూ విల్ గెట్ ఓన్లీ ఎంజినిక్స్ రిలేటెడ్ మాడ్యూల్ లిస్ట్. అండ్ మాడ్యూల్ ఇప్పుడు లెట్స్ సే డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ ఎంజినిక్స్ అని ఇస్తే సో ఇప్పుడు ఏ వర్షన్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తుంది అంటే ఐ థింక్ బై డిఫాల్ట్ మీకు 1.20 ఉంది, అది ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తుంది, రైట్? సో అలా కాకుండా నో బట్టి సో మాడ్యూల్ ఎనేబుల్ ఎంజినిక్స్ కోలన్ 1.26ని పెట్టాను నేను. సో ఈ మాడ్యూల్ ఎనేబుల్ చేశాను. వై అండ్ దెన్ ఇఫ్ ఐ గో ట్రై టు ఇన్స్టాల్ DNF ఇన్స్టాల్ ఎంజినిక్స్, ఇప్పుడు 1.26 నుంచి ఇదే సిస్టమ్ ఉంది, ఇప్పుడు 1.26 వస్తుంది. ఇదే సిస్టమ్ లోపల యు ఆర్ గెటింగ్ యూ విల్ బి ఏబుల్ టు టాగల్ ఏ వర్షన్ నాకు కావాలి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ హౌ ఇట్ వాస్. అండ్ దట్ ఈస్ అబౌట్ ప్యాకేజ్ మేనేజ్మెంట్. Just to recall, 3 things in package management: DNF commands, either it is install, mostly install ఉంటుంది, అండ్ లిస్ట్ ఒక్కొక్కసారి మనకి లిస్ట్ కోసం ఏమేమి ఇన్స్టాల్ అయినా చెక్ చేసుకోవడానికి లేదా అవైలబుల్ ఉన్నాయి చెక్ చేసుకోవడానికి DNF లిస్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవన్నీ మనకి ప్యాకేజెస్ ఎక్కడో రిమోట్ ప్లేస్లో ఉండొచ్చు. ఆ రిమోట్ ప్లేస్ని మనం లొకేషన్ ఇవ్వడానికి రెపో ఫైల్, మీకు జెన్కిన్స్ ఒక ఎగ్జాంపుల్ చూపించాను. అండ్ థర్డ్ థింగ్ మీకు ఏంటంటే ఇది మల్టీ వర్షన్ సపోర్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎంజినిక్స్ as an ఎగ్జాంపుల్, మీకు మల్టిపుల్ వర్షన్స్ ఇన్స్టాల్ చేసుకునే దానికి స్కోప్ ఉంది. ఓకే, ఇన్స్టాల్ కాదు, చూస్ చేసుకునే స్కోప్. ఇన్స్టాల్ ఒకటే అవుతుంది, ఓకే, బట్ చూసింగ్ మీకు టాగలింగ్ ఆప్షన్ ఉంది. ఇదివరకు అది కూడా లేదు, సో ఏదో ఒకటే ఉంటుంది అనమాట. సో దట్స్ హౌ ఇట్ వాస్. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? నేను ఇది ఒక్కసారి RHL 10 ప్యాకేజ్ నేను DNF 10లో ఒకసారి చెక్ చేస్తాను, లైక్ వాట్ ఈస్ ద రాంగ్. యా యా రఘు ఇవన్నీ మళ్ళీ లినక్స్ అంటే నేను మిడ్ ఆఫ్ ద రికార్డింగ్ లో జాయిన్ లినక్స్ ఫైల్ సిస్టమ్స్ చెప్తున్నారు బేసిక్స్. లైనక్స్, సారీ, లినక్స్ ఫైల్ సిస్టమ్స్ గురించి చెప్పారా ఈరోజు? యా అప్కమింగ్ టాపిక్ డిస్క్ మేనేజ్మెంట్. అంటే నేను మళ్ళీ మీరు డాక్టర్ చెప్పినప్పుడు ఒకసారి రీకాల్ చేస్తాను. ఫైల్ సిస్టమ్స్ ఇస్ డిస్క్ మేనేజ్మెంట్, ఓకే, అది అప్కమింగ్ టాపిక్. ఇంకొకటి మనం ఒక మీ ప్రాజెక్ట్ వాయిస్ ఒకటి క్లియర్ గా లేదు. ఓకే, 1 సెకండ్. ఇప్పుడు క్లియర్ గా ఉందండి. యా, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు జనరల్ గా మనం క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తాం కదా. సో నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనము డాకరైజింగ్ మైక్రో సర్వీసెస్ వెళ్ళే ముందు సేమ్ ప్రాజెక్ట్ ఐ మీన్ VM లో చేస్తామా, VM లో చేసి యా, దానికి ఆ డిపెండెన్సీస్ ఎలా వస్తాయో అక్కడ డాకర్ చేస్తాం, అదేనా కరెక్ట్ ప్రాసెస్? ఎందుకంటే కరెక్ట్ అదే. ఓకే, ఎందుకంటే నాకు కూడా ఐ మీన్ మనము ఈ ప్యాకేజెస్ ఎలా తీసుకుంటాము ఏంటి అనేది నాకు కూడా కొంచెం ఇన్ డెప్త్ గా లేదంత నాలెడ్జ్ లేదు. యా, ఓకే ఓకే, దట్స్ ఆల్. హలో, హాయ్ రఘు గారు. యా, ఈ ల్యాబ్ సెషన్స్ మధ్యాహ్నం 1 o'clock నుంచి నైట్ 9 o'clock ఉందంటున్నారు కదా, అవునండి, అవి సాటర్డే సండే కూడా ఉంటాయండి? రైట్, సాటర్డే సండే కూడా ఉంటాయండి? ఎస్ ఎస్. ఓకే, బికాజ్ రిమైనింగ్ నేను వర్కింగ్ అండి, సో నాకు షిఫ్ట్ మధ్యాహ్నం 1 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు. సో ఓకే, ల్యాబ్ సెషన్ కుదరట్లేదు, అందుకు అడుగుతాను. సో ల్యాబ్ సెషన్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ల్యాబ్ సెషన్ మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నప్పుడు, ల్యాబ్ సెషన్ ఏం మ్యాండటరీ కాదు. ఓకే, ల్యాబ్ సెషన్ అంటే ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నప్పుడు ఓకే మీరు అడగడానికి ఆఫ్టర్ ద సెషన్ ఉండే ఆపర్చునిటీ ల్యాబ్ సెషన్.
అది త్రూ అవుట్ 1 to 9 ఎందుకంటే డిఫరెంట్ టైమ్ జోన్స్ టార్గెట్ చేయడానికి వీ కెప్ట్ 1 to 9 లైక్, ఎందుకంటే డిఫరెంట్ అదర్ కంట్రీస్ వాళ్ళు. సో దట్ ఈస్ ద రీజన్. మీకు ఉంటేనే ఇట్స్, మీరు ఓకే నాకు ఇది, ఓకే ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, లేదు నేను ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది ఈ ప్రాబ్లం వచ్చింది ఇదేంటి, ఇలాంటి స్క్రీన్ షేర్ ఆప్షన్స్ కూడా మీకు అందులో ఉంటాయి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అండ్ మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఒక స్లాక్ కూడా వస్తుంది, సో వేర్ యూ కెన్ టెక్స్ట్ అండ్ డిస్కస్ యాజ్ వెల్. ఓకే, ఈవెన్ మార్నింగ్ టైం అయినా సరే యూ విల్ బి ఏబుల్ టు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్. హాయ్ రఘు. యా, యా, సో నేను విఎం క్రియేట్ చేస్తున్నప్పుడు, సో అక్కడ ఎనేబుల్ యాక్సిలరేటెడ్ నెట్వర్క్ అని ఒక ఆప్షన్ ఉంది, లైక్ ఒక ఫీల్డ్ ఉంది. సో యా. అదేంటి అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ ఆల్రెడీ ఎనేబుల్డ్, ఆ చెక్ బాక్స్ అయి ఉంది. యా. సో నేను ట్రై చేస్తున్నప్పుడు అది డిజేబుల్ మోడ్లో ఉంది. ఐ మీన్ నేను చెక్ చేయడానికి రాలేదు. సో ఆ ఫీల్డ్ వల్ల ఏమైనా యూజ్ ఉందా? లైక్ అంటే మీరు దానికి ముందల డిలీట్ పబ్లిక్ ఐపీ ఎన్ఐసి అనేది మ్యాండేటరీ అని చెప్పారు వెన్ విఎం ఇస్ డిలీటెడ్. బట్ దాని కింద ఉన్న ఫీల్డ్ గురించి ఏం చెప్పలేదు. బట్ అది మీ దాంట్లో ఎనేబుల్డ్ అయి ఉంది. బట్ నేను ట్రై చేసినప్పుడు అది డిజేబుల్లో ఉంది. మీరు చూసుకునే ఇన్స్టెన్స్ టైప్ని బట్టి ఉంటుంది. ఆర్ యూ చూసింగ్ విచ్ ఇన్స్టెన్స్ టైప్? ఓకే, నేను అది అంతా చూడలేదు. బట్ యా. సో ల్యాబ్ సెషన్లో ఒకసారి ఇవాళ రండి. సో ఓకే. అండ్ రిసోర్స్ గ్రూప్ డిలీషన్ అనేది మ్యాండేటరీ అని కాదు, దానికి ఏం బిల్లింగ్ పడదు కదా. లైక్ నార్మల్గా విఎం క్రియేట్ చేసి దాన్ని డిలీట్ చేయగలుగుతున్నా. బట్ లైక్ రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కదా. లైక్ దానికి ఏం బిల్లింగ్ పడదు కదా డిలీట్ చేయకపోతే. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. ఓకే, ఫైన్. యా, థ్యాంక్ యూ. యా. సో ఇప్పుడు మా ఆర్గనైజేషన్లో ఈటీసీ ఎం రిపోర్ట్ కార్డ్ తీయకుండా, సో ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చే సెంట్రల్ రిపోజిటరీ నుంచి తెచ్చుకుంటాం మోస్ట్ ఆఫ్ ద ప్యాకేజెస్. సో వాట్ ఇఫ్ వన్ ఆఫ్ ద ప్యాకేజెస్ నాట్ అవైలబుల్ ఇన్ ద సెంట్రలైజ్ రిపోజిటరీ, వాట్ వుడ్ బి ద సొల్యూషన్? అప్పుడు ఇంటర్నెట్ నుంచి తెచ్చి సెంటర్లో పెట్టుకొని సెంట్రల్ నుంచి మళ్ళీ సిస్టమ్స్కి తెచ్చు. సో మీకు ఐ మీన్ జనరల్గా ఆర్గనైజేషన్స్లో విల్ నాట్ హ్యావ్, బిగ్ కంపెనీస్లో విల్ నాట్ హ్యావ్ ఇంటర్నెట్ డైరెక్ట్లీ ఇంటర్నెట్ నుంచి తెచ్చుకోవడానికి. ఓకే, సో యూ హ్యావ్ టు గో త్రూ 2 things. ఒకటి ప్రాక్సీ అయినా చేస్తూ తెచ్చుకోవాలి. ఓకే, నాకు కంపల్సరీ కావాలి ఈ ప్యాకేజ్ అన్నప్పుడు, సో యూ విల్ గో ఫర్ ఏ ప్రాక్సీ యాక్సెస్. త్రూ ప్రాక్సీ తోటి వెళ్ళి తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. ఎంకి సపోర్ట్ ఉంది, ప్రాక్సీ సపోర్ట్, సారీ డిఎన్ఎఫ్కి ప్రాక్సీ సపోర్ట్ ఉంది. సెకండ్ థింగ్ వచ్చి మీకు ఏంటంటే అదర్ ఆప్షన్ ఏంటి అంటే, లైక్ లెట్సే నేను తెచ్చుకునేటప్పుడు ఎవరితో ప్రాక్సీ చేయాలనేది కూడా క్వశ్చన్ మార్క్. లైక్ లెట్సే ఎవ్రీ సర్వర్కి ఎందుకు ప్రాక్సీ తెచ్చుకోవాలి? లెట్సే వీ కెన్ గో త్రూ వన్ గై వేర్ ఇట్ కెన్ ప్రాక్సీ. సో అలాంటి టైంలో మీకు ఓకే, సో దానికి టూల్స్ ఉన్నాయి. లైక్ లెట్సే కేషింగ్ సర్వర్స్ ఉంటాయి, లైక్ ఆర్టిఫాక్టరీ ఆర్ సంథింగ్, ఆర్టిఫాక్ట్ మేనేజ్మెంట్. సో వాళ్ళు ఏంటంటే ఎక్స్టర్నల్ రిపాజిటరీస్ కనెక్ట్ చేస్తాం. త్రూ దాట్ యూ విల్ బీ ఏబుల్ టు డౌన్లోడ్. సో డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. ఇంకొక క్వశ్చన్ రఘు. సో ఇప్పుడు మనకి ఆర్పిఎం ప్యాకేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీలో సోలార్ ఇన్స్టాల్ చేసింది, సోలార్ వాడు ఆర్పిఎం ప్యాకేజ్ ఇవ్వడు. సో హౌ వీఆర్ ఏది సోలార్ సోలార్ మానిటరింగ్, not a monitoring, they use for search. SOLR. Okay. SOLR, Search not tool. SOLR. Okay, fine. Yeah. సో అది ఆర్పిఎం ప్యాకేజ్ ఇవ్వడు వాళ్ళు. సో మా దాంట్లో అంటే లైక్ ఐఎమ్ నాట్ ఇంటూ ఆటోమేషన్, ఐ మీన్ మిడిల్ వేర్. సో మా ఆటోమేషన్ టీమ్ దే విల్ బ్రింగ్ దట్ టార్ ఫైల్ అండ్ దే కన్వర్ట్ ఇంటూ ఆర్పిఎం. హౌ డు వి డూ దట్ అనేది నా క్వశ్చన్. They are building to RPM. RPM build చూడటం, RPM build ప్రాసెస్ ఉంటుంది. లైక్ జావా బిల్డ్ ఎలా అయితే చేస్తారు, సో ఆర్పిఎం కూడా ఒక ఆర్టిఫాక్ట్. సో దాని బిల్డ్ ప్రాసెస్ మీకు ఆర్పిఎం బిల్డ్ అనుకుంటగానే మీకు ఎలా బిల్డ్ చేయాలి, ఫైల్స్ అన్ని ఒక చోట ఎలా పెట్టాలి. సో మీరు లెట్స్ ఏ డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ కొట్టినప్పుడు ఓకే అసలు ఏమేమి జరుగుతుంది, ఒక స్క్రిప్ట్ రన్ అవుతుంది, ఆ స్క్రిప్ట్ రాయాలి. ఓకే, స్క్రిప్ట్ రాసి నాకు ఈ ఫైల్స్ ఈ లొకేషన్స్లో కాపీ చేయమని చెప్పి ఒక స్క్రిప్ట్ రాస్తాం.
అకార్డింగ్ టు ద ఆర్పిఎం స్టాండర్డ్. వాళ్ళ ఆర్పిఎం అడిగే మెథడ్ దాన్ని ఆర్పిఎం బిల్డ్ చేస్తే మీకు బిల్డ్ అవుతుంది. ఇంకొకటి మనకి ఇప్పుడు ఉబంటూ ఉంటుంది, రెడ్ హ్యాట్ ఉంటుంది. సో అక్కడ మనం యాప్ గెట్ అని వాడతాం, ఇక్కడ ఎంఏ ఇన్స్టాల్ అని వాడతాము. మోస్ట్లీ నేను రెడ్ హ్యాట్ వర్క్ చేస్తే ఎంఏ వాడతా. సో మనకి అవి డిఫరెన్షియేట్ చేసుకోవడం ఎట్లా స్పీడ్ అప్ చేసుకోవడం, వేరే ఆపరేటింగ్ సిస్టమ్ చూస్ చేసుకుంటున్నప్పుడు మనం అదొక క్వశ్చన్. మీకు ఆల్రెడీ ఒకటి తెలిసినప్పుడు ఇట్స్ ఓకే కదా, అదర్ యూ కెన్ మేనేజ్. అంటే పెద్ద డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా అని. ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా, ఎలా చెప్తాం. మీరు చేసే రిక్వైర్మెంట్ని బట్టి కదా. లెట్సే నాకు మీరు అడిగిన ఆర్పిఎం కమాండ్ అంటే లెట్సే అక్కడికి వెళ్ళినప్పుడు ఏపీటీ కమాండ్ కనపడింది, ఇట్స్ హ్యాపీ పాత్. ఇక్కడ డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ అంటే అక్కడ ఏపీటీ ఇన్స్టాల్ కొడతాను. సో మోస్ట్ లుకింగ్ సేమ్ హ్యాపీ పాతే. సో లేదు ఇంకోటి ఏదైనా చేసినప్పుడు డిఫరెన్స్ కనపడచ్చు. సో మీరు వర్క్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ రెడ్ హ్యాట్ వాడుతున్నారు, లేకపోతే మొట్టు వాడుతున్నారు? 100% రెడ్ హ్యాట్. నా లైఫ్ లో ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ చూడలేదు. ఓకే, ఈవెన్ వీఆర్ వర్కింగ్ ఆన్ రెడ్. Yeah. థ్యాంక్స్. నాట్ ఆడిబుల్ నరేష్. హలో రఘు, ఆడబుల్. Hmm. ఇప్పుడు మనము మామూలుగా సూడో రూట్ యూజర్ గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు సూడోకి రూట్ యూజర్ కి డిఫరెన్షియేషన్ రూట్ యూజర్ అడ్మినిస్ట్రేటర్, మీరు సూడో యూజ్ చేసి అడ్మినిస్ట్రేటర్ అవుతున్నారు. సూడో యూజర్ అడ్మినిస్ట్రేటర్ అవుతున్నాం. అప్పుడు మనం సూడోని రిస్ట్రిక్ట్ చేయొచ్చా? ఎలాంటి రిస్ట్రిక్షన్? అంటే ఇప్పుడు మామూలుగా అడ్మినిస్ట్రేటర్ లో లాగిన్ కి కానీ ఈ రూట్ కి ఇంతవరకు పర్మిషన్స్ అని ఇచ్చుకుంటాం కదా. సో అప్పుడు సూడో టైంలో ఇలాంటి ఇంతవరకు రిస్ట్రిక్టెడ్ ఏమైనా పర్మిషన్స్ చేయొచ్చా? యా, ఇవ్వచ్చు. ఈ కమాండ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని ఇవ్వచ్చు. ఓకే, అంటే అది ఎలానో ఏదైనా చెప్పగలుగుతారు ఒక ఎగ్జాంపుల్? అక్కడ ఆల్రెడీ లింక్ ఇచ్చాను కదా, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సూడో, మీకు ఒక లింక్ ఇచ్చాను డాక్యుమెంట్ లో ఆల్రెడీ, యూ రీడ్ ఇట్. ఓకే. హాయ్ రఘు సార్. ఒక్కోసారి నేను యాక్చువల్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఐ యూస్ టు ఇన్స్టాల్ 2 ప్యాకేజెస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ 3.8 ఒకటి, 3.12 వెర్షన్ ఒకటి, 2 ఇన్స్టాల్ చేస్తాను. అయితే ప్రాజెక్ట్ చేసేటప్పుడు నేనేంటంటే ఐ నీడెడ్ టు స్విచ్ ఫ్రమ్ వన్ ప్యాకేజ్ టు అనదర్ ప్యాకేజ్. అంటే నా సిస్టంలో ఇప్పుడు 2 ఇన్స్టాల్ అయి ఉన్నాయి. బట్ సిస్టమ్ డిఫాల్ట్కి సెట్ చేయడానికి యూజువల్గా చాట్ జీపీటీ ఒక కమాండ్ ఇస్తుంది, బ్లైండ్గా నేను ఎంటర్ చేసేస్తాను. బట్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ మెథడ్ టు మేక్ ఎనీ ప్యాకేజ్ యాజ్ ఎ డిఫాల్ట్ టు ద సిస్టమ్. ప్యాకేజ్ని డిఫాల్ట్ చేయడం అంటే లైక్ ఆబ్జెక్టివ్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ రీసెంట్గా ఒక పైథాన్ వెర్షను, సపోజ్ ఒక యూటిలిటీ అనేది ఒక పైథాన్తో రన్ అవుతూ ఉంది. సడన్గా పైథాన్ ప్యాకేజ్ని అప్గ్రేడ్ చేశారు వేరే టీం వాళ్ళు. అప్పుడు ఏమైందంటే ఆ యూటిలిటీ బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆ యూటిలిటీని డిఫాల్ట్ దానికి లింక్ చేయాలి. సో మీకు ఓఎస్ లో ఆల్టర్నేటివ్స్ అని ఉంటుంది, దాంతో డీల్ చేయొచ్చు. సో సూడో ఆల్టర్నేటివ్స్ అనే కమాండ్ ఉంటుంది. సో ఆల్టర్నేటివ్స్ లో హైఫన్ లిస్ట్ ఇస్తే మీకు డిఫాల్ట్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్. And multi-version of Python, you deal with PE and P. So you can switch from one environment to another environment for a betterment. Default, I don't think is a good approach, but answer is there. Yeah. Okay. Hi Raghu. Yeah. Maybe last time లో మీరు కూడా అవైలబిలిటీ ఉంటారు in rare cases. Yeah, I'll be there.
ఇంకేమైనా డౌట్స్ ఉంటే జనరల్గా స్లాక్ వాళ్ళు మీరు అవైలబిలిటీలో ఉంటారు. Yeah. ఇందాక మీరు రిపోజిటరీ కాన్ఫిగరేషన్ చెప్పారు కదా! Mhm. ఒకవేళ ఆ రిపోజిటరీ కాన్ఫిగరేషన్ మిస్‌కాన్ఫిగర్ అయితే అప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు అది? ఎర్రర్ వస్తుంది అంతే కదా. ఐ మీన్ ఆ ఎర్రర్‌ని హ్యాండిల్ చేయడం లైక్ చదవండి, ఇంగ్లీషే కదా. దీనికి ఏమైనా సొల్యూషన్ అంటే మన హ్యాండ్‌లో ఉంటదా? మళ్ళీ గూగుల్ చేయడమేనా అని? చదివితే కదా, ఇంగ్లీష్ కదా. ఇంగ్లీషే. చదవండి, అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇంగ్లీష్ రాకపోతే ప్రాబ్లం కానీ అట్లా కాదు రఘు. ఇంగ్లీష్ ఇప్పుడు బయటికెళ్ళి ఒక రిపోజిటరీ తీసుకుంటున్నాం కదా! ఆ అవును. రిపోజిటరీలో వాళ్ళ సైడ్ నుంచే లేదా మిస్టేక్ ఉంటే అప్పుడు ఆ ప్యాకేజ్‌ని మనం ఇన్‌స్టాల్ చేయలేము అది కదా! చదివితే కదా తెలుస్తుంది మీకు. వాళ్ళ సైడ్ మిస్టేకా, మీరు చేసిన మిస్టేకా? మీరు ఈక్వల్ బదులు ఇంకోటి ఏదో స్పేస్ పెట్టారు. మీరు హ్మ్. చేసిన మిస్టేకా, అటు సైడ్ మిస్టేక్? ఫస్ట్ ఎర్రర్ వస్తే కదా మీకు తెలుసు, చదివితే కదా తెలుసు. రైట్. ఓకే. లేదు, మీరు కాన్ఫిగర్ చేసిన తర్వాత కూడా ప్యాకేజ్ లేదని చెప్తుంది. అప్పుడు వాళ్ళ సైడ్ ప్రాబ్లం. మీరు కాన్ఫిగర్ చేసేటప్పుడే మీ సైడ్ మిస్టేక్. అప్పుడు మీకు సింటాక్స్ ప్రాబ్లం అని వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎర్రర్ వస్తేనే తెలుస్తుంది. లైక్ 1000 ఎర్రర్స్ రావచ్చు. 1000 ఎర్రర్స్ కి మీరు జనరిక్ ఒక సొల్యూషన్ అడిగితే ఇట్ కాంట్ బి డన్. ఓకే, ఎర్రర్ ఈస్ ఆల్వేస్ సబ్జెక్టివ్. ఓకే. యా. ఓకే, ఆల్ రైట్. థ్యాంక్స్ ఎవరీవన్. సీ యూ ఇన్ టుమారో దెన్. బై.